సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. మనం సాహిత్య గోష్ఠి ఆన్లైన్లో జరపాలని నిశ్చయించిన తర్వాత ఇది 3వ గోష్ఠి, ఇది నాలుగవ గోష్ఠి. ఈ 4 గోష్ఠులకు కూడా డాక్టర్ రావి రంగారావు గారి అధ్యక్షత వహించారు. మనం అంటే తెలుగు సాహిత్యం మొత్తాన్ని దశల వారీగా అంటే నన్నయ్య నుండి మొదలుపెట్టి ఉపన్యాస పరంపరలో రికార్డు చేద్దాము అనేది ఉద్దేశ్యము. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది. రికార్డు చేసి ఉంటే యూట్యూబ్ అయితే ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా ఉపయోగించుకోవటానికి వీలు పడుతుంది అనే ఉద్దేశంతో ఇది రికార్డు చేస్తున్నాము. ఇది గోష్ఠి పెడుతున్నాము. సరే, ఈ గోష్ఠికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. డాక్టర్ రావి రంగారావు గారు ఈరోజు అధ్యక్షత వహిస్తారు. దీనికి డాక్టర్ బంగారరాజు గారు తెక్కన కవిత్వంలో నాటకీయత గురించి మాట్లాడతారు. డాక్టర్ బలరాం గారు తెక్కన అనువాద రీతుల గురించి మాట్లాడతారు. ఈ 2 ప్రసంగాలతోటి ఈరోజు ఈ గోష్ఠి నడుస్తుంది. ముందుగా డాక్టర్ రావి రంగారావు గారు ఈ గోష్ఠిని ప్రారంభించి నడపవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. రోజు మనం తెక్కన సాహిత్యం గురించి మనం ఒక అంతర్జాల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బిట్టు వెంకటేశ్వర్లు గారు ఇంతకు ముందు నన్నయ్య గారి కవిత్వం మీద ఒక చక్కని అంతర్జాల సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆ వరుసలో ఇప్పుడు తెక్కన కవిత్వాన్ని గురించి మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ తెక్కన అనగానే మనకి ప్రముఖంగా భారతం గుర్తుకొస్తుందన్నమాట. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళు ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ భారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది చాలా మామూలుగా అనిపిస్తుంది ఇప్పటి వాళ్ళకి. అది ఆ రోజుల్లో ఏంటంటే ఒక గొప్ప సాహసం అనే కంటే కూడా ప్రాణ భయం. ఆ మహాకావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే వాళ్ళు పోతారు అని అంత భయపెట్టేటటువంటి కాలంలో నన్నయ్య ఆ భయాన్ని పక్కన పెట్టి ఆయన మొదలుపెట్టిన తర్వాత ఆయన 3వ పర్వంలో సగానికి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోవటం. ఆ తర్వాత వాళ్ళకి మరీ భయం పుట్టింది. ఇదేంటి నన్నయ్య భారతాన్ని అనువాదం చేస్తూ 3వ పర్వంలోకి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు అని తర్వాత ఎవరో కూడా ఆ భారతాన్ని అనువాదం చేయటం అనే దాని గురించి భయపడిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కన ముందుకు వచ్చారు. ఇక్కడ మనం 2 పేర్లు మనం చెప్పుకోవాలన్నమాట. రాజరాజ నరేంద్రుడు, మనుమ సిద్ధి. ఆ రోజు రాజరాజ నరేంద్రుడు ప్రోత్సహిస్తే అన్నిటికీ తెగించి నన్నయ్య భారతానువాదం మొదలుపెట్టాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ మనుమ సిద్ధి ప్రోత్సహిస్తే తెక్కన మళ్ళీ భారతాన్ని అనువాదం మొదలుపెట్టాడు. ఈ మనుమ సిద్ధికి రాజరాజ నరేంద్రుడు కూడా ఆ కాలంలో ఆ రకమైనటువంటి పరిస్థితులు మరి అది ఒకే రకమైనటువంటి రాజులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే ప్రజల మేలు కోరుతారు. ప్రజలకి తెలుగు వాళ్ళ కోసం ఆ భారతం తెలుగులోకి రావాలని ఒక తపన చూశారు. ఆ తపన మనుమ సిద్ధి కూడా ఉండటం గొప్ప విషయం. అందుకని ఏంటంటే రాజరాజ నరేంద్రుడు తలుచుకున్నట్టే, నన్నయ్యను తలుచుకున్నట్టే మనం మనుమ సిద్ధిని కూడా తలుచుకోవాలి. ఆ మనుమ సిద్ధి ఆస్థానంలో ఉన్నటువంటి కవి తిక్కన. ఈ తిక్కన మహానుభావుడు. వాళ్ళు కొంతమంది పేర్లు అసలు మనం తలుచుకుంటేనే మనకి పుణ్యం వస్తుందేమోనని నాకు మంచి నమ్మకం అన్నమాట. ఆ నన్నయ్య ఒక మహానుభావుడు, ఈ తిక్కన ఇంకో మహానుభావుడు. వీళ్ళు
ఇంత గొప్ప సేవ దేశం కోసం ప్రాణాలు కూడా త్యజించి ఎలాంటి మూఢ విశ్వాసాలు వాళ్ళు అవి పట్టించుకోకుండా ఆ భారతాన్ని అనువదించినటువంటి క్రమంలో నాకు తిక్కన ఆయన మనం గుర్తు చేసుకోవటం ఇవాళ నిజంగా చాలా ఆనందం. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో అసలు మనకి మొట్టమొదటి కవిత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఆ కవిత్వం అనువాదం చేశారు, ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే ఆ నన్నయ్య ఎంత గొప్పవాడు, తిక్కన ఎంత గొప్పవాడు, ఎర్రన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. అలాంటి తిక్కన ఈయన నెల్లూరు వాడని, మనం సిద్ధి దగ్గర ఆస్థాన కవిగా ఉన్నాడని మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. ఈయన ఏంటంటే కృష్ణా జిల్లాలో వాళ్ళ పూర్వీకులు వెలటూరు వాళ్ళని, తర్వాత కొన్నాళ్ళు గుంటూరు అని, తర్వాత నెల్లూరు అని, ఇలా తిక్కన గారు పర్యటించిన వారు, వారికి సంబంధం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అన్నమాట. ఆయన ఈ భారతాన్ని తెలుగులో అనువాదం మొదలు పెట్టేటప్పటికే నిర్వచనోత్తర రామాయణం అనేటువంటిది ఒకటి రాశారని, తర్వాత ఆ తర్వాత ఎందుకైనా మంచిది మనం భారతాన్ని అనువాదం చేస్తున్నాం కాబట్టి యజ్ఞం చేసి అది మొదలు పెడితే అది మంచి శుభంగా ఉంటుంది, శుభ ప్రారంభంగా ఉంటుందని కూడా అనుకొని యజ్ఞం కూడా చేసి తిక్కన సోమయాజిగా ఆయన భారతాన్ని తెలుగులో అనువాదం అనేది మొదలుపెట్టారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే నన్నయ్య వదిలేసినటువంటి ఆ 3వ పర్వాన్ని పక్కన పెట్టి విరాట్ పర్వం నుంచి 4వ పర్వం నుంచి తిక్కన అనువాదం చేశారన్నమాట. తిక్కనను గురించి మనకి ఈరోజు 2 ఉపన్యాసాలు ఏంటంటే, ఒకటి తిక్కన భారతాన్ని అనువదించే రీతుల గురించి పెరుగుపల్లి బలరాం గారు మాట్లాడతారు. ఆ తర్వాత తిక్కన అనువాదంలో, భారత అనువాదంలో నాటకీయత అనేటువంటి ఆ లక్షణాన్ని ఏ విధంగా ఆయన కనపరిచారనేది మనకు బంగారు రాజు గారు తెలియజేస్తారు. ఇప్పుడు ముందుగా బలరాం గారిని గురించి 2 మాటలు. ఆయన పెరుగుపల్లి బలరాం గారు మన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో సిరిగిరిపోడు అనేటటువంటి ఒక గ్రామంలో ఆయన ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు పిహెచ్డి, ఒక అద్భుతమైనటువంటి అంశం మీద పిహెచ్డి చేశారు బలరాం గారు. తెనాలి రామకృష్ణుని కావ్యాలు, పాత్రలు. నిజంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం, చాలా తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి అంశం మీద బలరాం గారు పిహెచ్డి చేశారు. ఈయన తాడికొండ, దొనలగొడ్డ ఇవన్నీ గుంటూరు జిల్లాలో, గుంటూరుకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు అనమాట. చదువుకున్నారు ఆయన. ఆయన పరిశోధక వ్యాసావళి అనే ఒక పుస్తకాన్ని కూడా ముద్రించారు. లాం గ్రామ చరిత్ర అని ఒక పుస్తకాన్ని రాశారు. మరి తాడికొండ అబ్బాయి, ఈ జొన్నలగడ్డలో చదువుకున్న అబ్బాయి, లాం అనే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామ చరిత్ర గురించి మంచి పరిశోధన పుస్తకం రాశాడు. అలాగే ఒక శతకం కూడా రాశాడు. ఇవేమి ప్రస్తుతానికి అముద్రితాలు. పెరుగుపల్లి బలరాం గారు ఇప్పుడు ఈ భారతాన్ని తిక్కన అనువదించినటువంటి ఆ రీతుల గురించి ప్రసంగిస్తారు. బలరాం గారు, మీ ప్రసంగం కొనసాగించండి. అందరికీ శుభ సాయంత్రం సార్. తిక్కన గారి గురించి మనకి ఏవైతే అందరికీ తెలిసిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రావి రంగారావు గారు అని చెప్పే ఉన్నారు. కాబట్టి ఇంకా నేను సమయం కూడా కొద్దిగా మనం అనుకున్న దాన్ని కొద్దిగా ముందుకు వెళ్ళింది కాబట్టి నేను డైరెక్ట్ గా నేరుగా అంశంలోకే వెళుతాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు అనువాదం అవసరం ఏంటి, అసలు ఎందుకు అనువాదం చేయాలి అనేది 2 మాటల్లో చెప్తానండి. అనువాదం అనేది ఎప్పుడైనా కూడా అంటే ఎందుకు అంటే, ఒక దేశము, కాలము, భాష, ప్రాంతము, ఈ అన్ని అంశాలని తన చుట్టూ ఉంచుకుంటుంది.
నా భాష గొప్పది, నేను రాసిన రచన గొప్పది అనేటువంటి అంశాన్ని నీవు పక్కవాడికి తెలియచేయాలి అంటే నీకు ఆ భాష మీద సాధికారతన్నా ఉండాలి, ఆ భాష నీకు తెలిసైనా ఉండాలి, లేదా నీ రచనని నీవు ఆ భాషలోకి అనువాదం చేసే శక్తి నీకు ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు రాసిన రచన గాని, నీ జాతి, నీ సంస్కృతి యొక్క గొప్పతనము గాని వేరొక వ్యక్తికి తెలియజేయడానికి ప్రధానమైనటువంటి ఆ మార్గమే ఈ అనువాదం. అనువాదము జ్ఞాన వ్యాప్తికి, సాహిత్య మార్పిడికి, పరిపాలన, న్యాయము, వ్యాపార విస్తరణకి ఇలా ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుందండి. అయితే నాడు తిక్కన గారు సంస్కృత శాస్త్రేతిహాసంగా ఉన్నటువంటి భారతాన్ని తెలుగు వారికి అందించాలి అనేటువంటి అంశంతో తను దాన్ని అనువాదం చేశారు. దాని పూర్వరంగము, అది ఆ పరిస్థితులు అన్ని రావి రంగారావు గారు చెప్పుకున్నారు కాబట్టి నేను దాని మరలా నన్నయ్య గారి దగ్గరికి వెళ్ళట్లేదు. అయితే ఈ సంస్కృత భారతమైనటువంటి శాస్త్రేతిహాసాన్ని కావ్యేతిహాసంగా మార్చినప్పుడు నన్నయ్య గారు భారతంలో కొన్ని మార్పులను చేశారు. ఎందుకంటే వ్యాసుల వారు రాసినటువంటి ఈ భారతమేమో అన్ని కూడా దైవాంశ సంభూతమైనటువంటి పాత్రలకు అనుగుణంగా ఆ వ్యావహారికమైనటువంటి ఆ శాస్త్రానికి సంబంధించిన అన్ని అంశాలకు నేరుగా వెళ్ళడం. అయితే తిక్కన గారు ఈయన మనుమసిద్ధి ఆస్థానంలో వ్యక్తిగా ఉండి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండటం వలన తను గురువు ప్రాధాన్యతని కానివ్వండి, మనిషికి ఉన్నటువంటి బంధాలకి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ అనుబంధాలన్నింటినీ కూడా ఆ సందర్భానికి తగ్గట్టు ఆయన చాలా చక్కగా వాటిని నాటకీయంగా మలుచుకుంటూ వెళ్ళారు, వర్ణనలు చేసుకుంటూ. ఆ సందర్భంలో ఆయన ఏంటంటే కొన్ని మూలంలో లేనటువంటి అమూలకాంశాలని మూలానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా కల్పన చేశారు. మనకి సాహిత్యంలో కేవల కల్పనా కథలు, కృత్రిమ రత్నములు, ఆద్య సత్కథలు పుట్టురాళ్ళని అట్లా మనకి ఒక నానుడు ఉంది. రామరాజభూషణుడు తన సాహిత్య అలంకార గ్రంథాన్ని రాస్తూ చెప్పినటువంటి అంశాలను. అయితే మనకి సాహిత్యంలో కథకు సంబంధించి బహుళ ప్రచారంగా ఉన్నటువంటి వస్తువు, ప్రఖ్యాతమని, ఉత్పాద్యమని, మిశ్రమని 3. అయితే ఈ మూడింటి యొక్క తారతమ్య వివేచననే రామరాజభూషణుడు మనకి తెలియజేశాడు. అతని దృష్టిలో కల్పనా కథలు కృత్రిమ రత్నాలు, ఆద్య సత్కథలు పుట్టు రత్నాలు, మిశ్ర వస్తువులు సానలు తీరిన జాతి రత్నాలు. ఇలా ఇప్పుడు ఈ భారతం అనేది ఒక కావ్యేతిహాసంగా ఆయన మంచి రచనగా దాన్ని మార్చడానికి అనువాదం ఆయనకి ఎంతగానో ఉపయోగపడింది. ఈ పురాణ ఇతిహాసమైనటువంటి ఈ భారతాన్ని అనువాద కల్పనలో కథానువాదము, భావానువాదము, పదానువాదం అనేటువంటి ఈ మూడిటి తీరుని తెలియజేసుకుంటూ నేను మరలా ముందుకెళ్తాను. అనువాద కావ్యంలో కల్పనకు గల స్థానం ఎలాంటిది? అనువంశము, అనువాదాలు ప్రధానంగా 3 రకాలైతే అందులో ఒకటి కథానువాద పద్ధతి. అయితే ఇది భాషాంతరీకర్త మూల గ్రంథంలోని కథను గ్రహించి అందులోని వివిధ సన్నివేశాలను, మనకి వర్ణనలని, రసపోషణలను తనకు నచ్చిన విధంగా తను సాగిస్తాడు కవి. ఇందులో మూలానికి, అనువాదానికి, కథ విధానానికి మాత్రమే సన్నిహితమైన సంబంధం కనిపిస్తుంది మనకు. మిగిలిన రసభావ వర్ణనలలో కొద్దిగా మూలకర్త ఆత్మీయత కంటే అనువాదకర్త ఆత్మీయతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఇది పేరుకే అనువాదం అవుతుంది కానీ స్వభావంలో స్వతంత్రమైన గ్రంథం లాగే చలామణిలో ఉంటుందన్నమాట. రెండవ అనువాద పద్ధతి భావానువాదం. ఈ భావానువాదం భాషాంతరీకర్త మూలంలో కథనే కాక భావాలను కూడా సన్నిహితంగా అనుసరిస్తూ వస్తాడు. ఇందులో మూలకర్త ఏదైతే చెప్తాడో ఆ భావాలలో ఉచితమైన దాన్ని సుందరమైన శైలిలో స్పష్టంగా వ్యక్తీకరించడంలోనే
ఈ అనువాదకర్త నైపుణ్యం అంతా కూడా మనకు తెలుస్తుంది. మూడవది పదానువాద పద్ధతి. ఇందులో మూలంలోని కథాభావములే కాక పదములు కూడా ప్రమాణములుగా గ్రహిస్తారు. మూలంలోని పదాలన్నీ గ్రహిస్తారు. ఇది మూలానికి అతి దగ్గరగా ఉండే పద్ధతి. ఇందులో మూలంలోని పదాలకు పదము వేయడం కంటే భాషాంతరీకర్తకు వేరే పనే లేదు కదా. ఆ ఏదైతే మూలంలో పదం ఉందో దానికి దగ్గరగా ఉన్న పదాన్నో దానికి అనుగుణంగా ఉన్న పదాన్ని వాడడానికి రచయిత మొగ్గు చూపుతారు, కానీ స్వతంత్రత అనేది అంతగా ఉండదన్నమాట. ఈ పై 3 పద్ధతులలో పదానువాద పద్ధతి ఎందు అనువాదకునికి కల్పనకు ఆస్కారం ఉండదు. భావానువాద పద్ధతి ఎందు భావ వర్ణన కల్పనకి అవకాశం ఉండవచ్చు, కానీ ఈ రెండిటి కంటే కథా కల్పనకు రస భావ వర్ణన కల్పనకు కొంత విరివైన అవకాశం కలిగినది కథానువాద పద్ధతి. ఈ కథానువాద పద్ధతే, స్వతంత్రానువాద పద్ధతే మనం భారతంలో తిక్కన గారు గాని నన్నయ్య గారు గాని అవలంబించారు. ఈ రసదృష్టి కలిగినటువంటి తిక్కన మూల భారత కథ యందు ధర్మ తాత్పర్యాలని అనువాదమునందు కథా పాత్రలకి కమనీయమైన జీవిత ప్రపంచమునందు వ్యంగ్యముగా ప్రతిపాదించాడు. అప్పుడు కథలో ఈ మార్పులు ఏవైతే తిక్కన అనువాదంలో చొప్పించారో ఆ అనువాదం అప్పుడు స్వతంత్ర రచనలా భాషించింది. ఎప్పుడైతే కథకి అనుగుణంగా మనం దాన్ని మార్పులు చేస్తూ ఉంటామో అది మూలంలో చెప్పబడినటువంటి రచన కాక స్వతంత్ర రచనగా చలామణి అవుతుంది. మక్కి ఉన్నదాన్ని దించితే దానిలో ఉన్నటువంటి అందము, అంత సౌందర్యము కావ్య జగత్తులో అది పేరు ప్రఖ్యాతులు సాధించలేదు. ఎప్పుడైతే ఆ మూలానికి దగ్గరగా ఆ సంస్కృతి సంప్రదాయాలకు ఆ విలువలకు తెలిసినటువంటి ఆ కవి వాటిని చొప్పిస్తాడో అది స్వతంత్ర రచనగా చలామణి అవుతుందన్నమాట. ఇది విమర్శకులు కూడా ఒప్పుకున్నటువంటి అంశం. అయితే ఈ మహాభారత ఇతిహాసం అనువదించేటప్పుడు తిక్కన తాత్విక విషయాల పట్ల, ఉపాఖ్యానాల పట్ల సంగ్రహ దృష్టినే ఆయన ప్రకటించాడు. మూలంలో లేని కథాకల్పనను స్వేచ్ఛతో చేయకపోయినా రసదృష్టితో చేశాడు. కథా ప్రవృత్తిని పరిపోషించడమే ఆ కల్పనకు పరమ ఉద్దేశం. వీటన్నిటికంటే కూడా తిక్కన ప్రతిభ అంతా పాత్ర స్వభావం పైన, శిల్పం పైన, రస భావ వ్యంజకమైన అనుభావ సాత్విక భావాభినయ వర్ణనల యందు కథని ఆయన అనుకూల ప్రకృతి వర్ణన చేశాడు. ఈ శాస్త్ర విషయాలను తగ్గించి కథకు శోభని, పాత్రని, ప్రవృత్తిని పెంచి రస భావ స్ఫూర్తిని పెంపొందించారు. ఇలా రసానుకూల వర్ణనను విస్తృత అవకాశాన్ని కల్పించుకున్నాడు తిక్కన తన రచనలు. ఇలా శాస్త్ర ఇతిహాసాన్ని కావ్యేతిహాసంగా చక్కగా అనువదించాడు తిక్కన. ఈ సందర్భంలోనే ఆయన గురించి ఒక నానుడి మనకి ఎర్రన్న గారు అన్నారన్నమాట. తన కావించిన సృష్టి తక్కురుల చేతన్ కాదునా, ఏ ముఖంబుదా పల్కిన పల్కులాగములై పొల్పొందు ఆవాణి సోత్తను నీతండొకరుడునా జను మహత్వాప్తికిన్ కవి బ్రహ్మణ వినుతింతుంగని తిక్కయజ్వ నిఖిలోర్వీ దేవతాభ్యర్చితుం అని తిక్కన కావించిన సృష్టి ఆయన కావించిన కల్పనలే. ఆయన చేసిన సృష్టి ఇంకొకరి చేత కాదు. అంటే ఏంటి ఆయన చేసిన సృష్టి అంటే ఆయన ఏదైతే కల్పనలు చేశాడో అదే ఆయన సృష్టి. మూలంలో ఉన్న భారతానికి ఇంకా ఏది కావాలి, ఏది అవసరం లేదో ఆ అవసరమైన దాన్ని చొప్పించి అనవసరమైన దాన్ని తీసివేయడమే ఆయన చేసిన సృష్టి. అదే ఆయన కల్పన కూడా. ఈ సందర్భంలో ఆయన 4 కల్పనలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఒకటి, ఆయన విరాట ఉద్యోగ పర్వాల్లో ఈ 4 సన్నివేశాలను కల్పించారు. మొదటగా
ఉత్తరని ఉత్తమ నాట్యాచార్యుడైనటువంటి బృహన్నల దగ్గర శిష్యరికానికి తీసుకురావడానికి సభాముఖంగా అప్పగింత చేయడానికి తిక్కన అది కల్పించారు. ఆ సభాముఖంగా ఉత్తరని ఆ బృహన్నల దగ్గర శిష్యురాలిగా చేర్పించటం ఇది మూలంలో లేదు. మూలంలో ఎందుకు లేదు అంటే, మూలంలో వ్యాసుల వారి దృష్టి ఏంటి అంటే, శాస్త్రేతిహాసం కావున, ఆవిడ రాజకుమారి కావున ఈ బృహన్నల వాళ్ళ కింద పనిచేసేటువంటి వ్యక్తి అవటం కారణం చేత ఆవిడ ఏదైతే సభామందిరం ఉందో అక్కడికి ఈ బృహన్నలను తీసుకెళ్లేటువంటి అంశంగా ఉంది. దీన్ని ఈయన ఏం చేశారంటే సభాముఖంగా అప్పగించటం అనేటువంటి అంశంగా మార్చారు. మూలమున అత్యంత సామాన్యంగా ఉన్న ఈ సన్నివేశాన్ని తిక్కన రమణీయంగా వర్ణించారు. ముచ్చట గొలుపుతూ ముద్దురాలని కనుల ముందు ఉంచారన్నమాట. అంత చక్కగా వర్ణించారు. ఉత్తర పాత్రకు ఒక చక్కని ఆకృతిని, సన్నివేశాన్ని, అలంకృతిని ఈ వర్ణనలో మనం చూడొచ్చు. ఈ వర్ణనలో మనం చూడవచ్చు అనమాట. కీచకుని వలపుని రెండవది ఇంకోటి, ఫస్ట్దేమో బృహన్నలకి శిష్యురాలిగా ఉత్తరని ప్రవేశపెట్టిన తీరు, రెండవదేమో కీచకుడు ఆయన మోహించి ఆ సైరేంద్రుని తన దగ్గరికి పంపించాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆ సందర్భంలో జరిగిన అంశాలని తిక్కని ఎక్కువగా కల్పించి వ్రాశాడు. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది అంటే, ఈ విషయాన్ని మూల భారతంలో అంత విస్తృతంగా లేకపోయినా ఈ విషయాన్ని మన నైసర్గిక సాంప్రదాయబద్ధమైనటువంటి అంశంగా మార్చి ఈయన ఒక పతివ్రతమైనటువంటి స్త్రీని మోహించాడు కాబట్టి ఇతనికి ఇంత దుర్మార్గమైన చావుని, ఇంత నీచమైన చావుని అంటే ఎవరైనా పరాయి స్త్రీని ఎవరైనా మోహిస్తే ఇలాంటి చావు వాళ్ళకి సిద్ధిస్తుంది అనే అంశాన్ని తెలియజేయడం కోసం ఆ వ్యక్తి యొక్క భావుకతని ఆ సందర్భంలోనే ఆయన ఎలా వర్ణించాడు అనేటువంటి అంశాన్ని నేను ముందు తీసుకెళ్లి చెప్తాను. ఇది అంటే నేనేం చెప్పబోతున్నాను మీకు తెలియజేయడం కోసం ఈ మాట చెప్పాను. అయితే కీచక వధలో కీచకుని పాత్ర నిర్మించడం కూడా ఇందుకు అంటే అలా మూడునిగా చిత్రించాడు. ఇక తాడుది దుర్యోధని రాజనీతి. అంటే మనకి తెలిసి మనం సినిమాల్లో చూసింది, భారతం చదవకుండా ఎవరైనా అనుకునేది ఏంటంటే, దుర్యోధనుడు అంత పెద్ద తెలివి ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపించకుండా చేయడం కానివ్వండి, ఎప్పుడు శకుని మాటలు వినేటువంటి వ్యక్తిగా మనల్ని చూపిస్తారు. కానీ ఈ దుర్యోధనుడికి ఉన్న రాజనీతిని, పాండిత్యాన్ని, ఆయన యొక్క ఐడియాలజీని, థింకింగ్ ని చాలా చక్కగా తెలియజేశారన్నమాట. అది మూడో విషయం. నాలుగవది విరాట మహారాజు కొలువులో ఉన్నప్పుడు ధర్మరాజుని విరాటుడు పాచికలో విసిరేస్తాడు ముఖం మీదకి, ఆయనకి తలకి గాయం అవుతుంది. ఈ గాయమైన సందర్భంలో అన్నదమ్ములు అందరూ కూడా ఒక చోటకు చేరి మాట్లాడుకుంటారు. తన యొక్క రక్తాన్ని కింద పడకుండా ఆవిడ తడిగుడ్డతో అద్దటం, ఈ అంశాలను కూడా ఆయన ఏంటంటే చాలా నాటకీయంగా చాలా చక్కగా పెంచి పోషించుకుంటూ తీసుకెళ్లారన్నమాట. ఇది మూలంలో లేదు. మూలంలో ఏంటంటే ఆ కోపోద్రిక్తితో ఆయన పాచికలు విసిరేయటం అనేటువంటి దాన్ని ఊహించినట్లుగా ధర్మరాజు అమూలంలో ధర్మరాజు ఇట్లా అవుతుందని ఊహించినట్లుగా ఉంది, కానీ పూర్తిగా ఈ ఘట్టం లేదు. ఈ లోపించిన సన్నివేశాన్ని ధర్మార్జున భీముల పాత్ర స్వభావానుగుణంగా కల్పించారన్నమాట తిక్కన గారు. ఈ సన్నివేశంలో సంభాషణతో కోర్పబడి నాటకీయతని భాషింపజేస్తాయి. అయితే ఈ సన్నివేశ కల్పన కావ్యమునకు సమగ్ర నాటకీయత రచనని, శిల్పాన్ని, ఆకృతిని ఏర్పరిచాయి ఈ అనువాద రీతుల వలన. అయితే ఇట్లాగే ఈయన ఈ పాత్రల్ని, ఈ వాళ్ళ యొక్క ఆ ప్రవర్తన తీరుని, సన్నివేశాలని చాలా ఉచితంగా తిక్కన గారు ఆ మూలంలో లేని వాటిని కల్పించి మనకి అందజేశారు. కథకు సంవిధాన శిల్పానికే కాకుండా రసపోషణకు కూడా తోడ్పడేటువంటి కల్పనలు ఆయన చేశారనమాట. ఆయన చేసిన అమూలక సన్నివేశాలు మనం వేళ్ల మీదే లెక్కబెట్టినప్పటికీ వాటి వల్ల భారతానికి చాలా చిక్కదనము, దానికి ఆ సంఘటనలకి, ఆ సన్నివేశాలకి ఒక ఆదరణ పాఠక లోకంలో వనగురింది. ఆ మొదటిది ఇప్పుడు చెప్తున్నాను. ఈ 4 అంశాల్లో ఉత్తరని బృహన్నలకి అప్పగించే సందర్భంలో
బృహన్నలకు ఉత్తరం శిష్యురాలిగా సమర్పించడం అనేటువంటి ఆ ఘట్టం మూలంలో అంత తేల్చి చెప్పబడింది. అంతగా లేనటువంటి అంశాన్ని బృహన్నలను ప్రవేశపెట్టిన ఘట్టంలో విరాటుడు మూలంలో దదామి తే హంతవరం బృహన్నలే సుతాంచమే నర్తయాశ్చ తాదృశీ ఇందుతే కర్మ సమం నమే మతం సముద్రనేమిం పృథివీం త్వమర్హసి అనేటువంటి శ్లోకంతోనూ విరాటుడు వైశంపాయనుడు మాట్లాడేటువంటి బృహన్నలాంతాభివీక్ష్యం మత్స్యరాట్ కళాసు నృతే చ తైవవాదితే అపుంస్త్వమప్యసి నిసిమ్య చ స్థిరం తతః కుమారీపుర మత్స్యగర్జతం అనేటువంటి శ్లోకంలో మనకి మూలంలో విరాటుడు బృహన్నలను కాంచి ఆ చతుస్సముద్ర వలయితమైనటువంటి భూమండలానికి ఏలదగినటువంటి వాడని భావించి నాట్యోదయ అతనికి ఉచితం కాదని తలచి అయినను బృహన్నల ఇష్టమును మన్నించి తన కూతురికి ఆచార్యుడిగా అతనిని నియమించినట్టుగా ఇందులో ఉందన్నమాట. తిక్కన మూలంలో ఈ వాగ్రూపంలో ఉన్న ఈ దదామి అనేటువంటి ఈ ఒక పదాన్ని దాత్వర్ధంలో తెలుగున వాక్క్రియా రూపంలో నిర్మించదలిసి ఒక చక్కని సన్నివేశాన్ని కల్పించారు తిక్కన. ఇది ఎలా ఉంది అంటే 15 పద్య గద్యాల్లో విస్తృతంగా ఆయన వర్ణించారు. ఈ సన్నివేశాలని ఎండ్ చేస్తూ ఆయన ఈ తెరంగున ఆయన ఈ 15 పద్యాలని ఆ సన్నివేశాన్ని ఎండ్ చేస్తూ 15 గద్యాలని ఆయన వర్ణించారన్నమాట. అదే మూలంలో అంతఃపురంలో ఉండవలసిన కన్యని నిండు కొలువునికి రప్పించడం అనేది ఉచితం కాదు అనేటువంటి అంశంతో బృహన్నలనే అతడికి పంపించడం జరిగింది. అందుకు రాజమర్యాద పాటింపబడటమే కొంతవరకు ఔచిత్యం అనేటువంటి అంటే ఇది మూల భారతమేమో శాస్త్రం అవటం వల్ల రాజుల దగ్గరికి పనివారు అంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు, రాజుల దగ్గరికే వీళ్ళు సేవకులు వెళ్ళాలి కానీ అనేటువంటి అంశాన్ని తీసుకొని ఎవరైతే ఉత్తరాన్ని బృహన్న కొలువుకి పంపించడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి అంశంతో ఈ అంశాన్ని ఆయన వర్ణించడం జరిగింది. తిక్కన రాజమర్యాద తెలిసిన వాడు కనుక అతడు మనుమసిద్ధికి ఆచార్య అంటే గురువుతో సమానం కనుక ఈ గురు శిష్య మర్యాదలు తెలిసిన వాడు తిక్కన కనుక ఈ సన్నివేశాన్ని మార్చి సభాముఖంగా బృహన్నలకి ఉత్తరాన్ని శిష్యురాలుగా అందించడం అనేటువంటి వర్ణన చేశారన్నమాట. ఇది ఇక్కడ మనం అట్లాగే మూలంలో అంతఃపురంలోకి పంపబడిన బృహన్నల రాజోద్యోగి వలె మాత్రమే కనిపిస్తుంది. మనం విద్య నేర్పవలసిన ఉత్తరకు ఉపాధ్యాయునందు మన ఉండవలసినటువంటి గౌరవాన్ని ఎవరికైతే విద్య అవ్వాలి అంటే భయభక్తులు ఉండాలి. ఆ భయభక్తులు కల్పించాలి అంటే తండ్రి ఆ పిల్లకి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి భయభక్తులు చెప్పాలి. అలాంటి అంశాలన్నిటినీ కూడా సభాముఖంగా చెప్పించటం ఇవన్నీ కూడా తిక్కన చేసినటువంటి అనువాదంలో ఉన్నాయి. ఇవన్నీ మూలంలో లేవు. ఆ సందర్భంలోనే ఆయన ఈ పద్యాన్ని వర్ణించారు. నీవు చతురమతివి నీకు కన్నియనప్పగింపనేలయైన నాదు హృదయమతులంతీని ఎడకడు నాద్రమయ్యుండు కాన చెప్పకుండరాదు అని చెప్పాడు. అంటే బృహన్నల చతురమతిత్వానికి కీర్తించి తన కూతురునకు అతని ఆ గురువు గారి మీద అంటే గౌరవాన్ని ఆ భావాన్ని కల్పించాడనమాట ఈ తండ్రి మాటల ద్వారా. దీని వలన ఏమవుతుంది, నా కూతురుని నువ్వు కంటికి రెప్పలా కాపాడు గురువుగా అనే గురువు వద్ద శిష్యురాలిగా ఆ ఉత్తరణ ఉంచటమే కాకుండా గురువు గారి స్థాయి ఇది, నీవు ఇలా నేర్చుకో అని కూతురికి భయభక్తులు చెప్పటం అనేటువంటి ఈ 2 అంశాలు ఆయన చక్కగా వర్ణనలో చేశారన్నమాట అనువాదంలో. దాని తర్వాత
బాలకేళీ మీది భరము క్రమంబున విడువ కళయందు వేట్కచొని వినయముతోడ నర్తనంబుల శిక్షింపు నెలత కేడు కడయు నీవు కాదే అనే ఈ పద్యంలో ఆయన బృహన్నల ఎలా నేర్చుకోవాలి, విద్యా విధానం అనేది ఎలా ఉండాలి అనేటువంటి ఆ నడుచుకునే విధానాన్ని ఆయన తెలియజేశారు. ఉత్తర బాల క్రీడాశక్తిని ఆ కళారక్తి కంటే వెనకంజ వేట్లు విద్య నేర్పాలని, శిక్షయందు నయమార్గము తప్ప దండనా మార్గము ఆశ్రయించవలదని శిష్యురాలకు ఆమెకు ఏడుగడ బృహన్నలయ్య అనేటువంటి విషయాన్ని చివరకు భారమంతయు అతనిపైనే ఉంచాడన్నమాట. గురువు గారి మీదే శిష్యురాల యొక్క అన్ని బాధ్యతనంతగా ఉంచాడు. శిక్షించటం అనేది శిక్షించడం అనేటువంటి కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. నీవు నయ మార్గంలోనే చక్కగానే ఆవిడికి అన్ని నేర్పవచ్చు అనేటువంటి అంశాన్ని తెలియజేశాడు. అలాగా దాని తర్వాత ఎల్ల చుట్టములున్ తల్లియు తోడును చెలియు పరిజనంబు చెలువ నీకు గురువ ఇంక నొక్క కొరతయులేరిందు చేరి బ్రతుకు బుద్ధి గౌరవమునన్. అంటే ఆయన వాళ్ళ కూతుర్ని గురువు దగ్గర గురువు గారికి శిష్యురాలుగా అంటే మనం చెప్పే విధంగా అయితే చేర్పించే సందర్భంలో గురు బ్రహ్మ గురు విష్ణు అనేటువంటి అంశాన్ని ఆవిడకి తెలియజేస్తూ అప్పగింతల పాటని ఆటవిడుదలో కూర్చారు. ఇక్కడ అంతఃపురంలో ఆమెకు తోడుగా ఉండు వారికి మాత్రమే పేర్కొని వారితో ఆటలు చాలించి గురువు చెప్పేటువంటి అంశం మీద నువ్వు దృష్టి సారించమని శిష్యురాలికి చెప్పడం, నీకు ఏం కావాలన్నా గురువు గారే చేయాలి, ఆయననే నీవు అడగు అనేటువంటి అంశాన్ని తెలియజేయటం, వీరిద్దరి నడుమ ఈ అనుబంధాన్ని, గురు శిష్యుల అనుబంధాన్ని నెరపటం అనేది ఈ విరాట పర్వంలో తిక్కన గారు చాలా చక్కగా వర్ణించారన్నమాట. దాని తర్వాత ఈ ఉత్తరాభిమన్యుల వివాహ సందర్భంలో కూడా విరాట పర్వంలో ఉత్తరాని వర్ణించే సందర్భంలో కూడా ఏం చేశారంటే, పాండవ వంశానికి గురు వంశానికి పాండవుల ఇంటికి వారసత్వాన్ని ఇవ్వడానికి ఉత్తర అనేటువంటి ఒక అమ్మాయి వివాహం జరుగుతుంది కనుక ఆవిడ్ని చాలా బలమైన పాత్రగా వర్ణించాలి అనేటువంటి అభిలాష ఆయన మనస్సులో ఉంది కనుక ఆయన ఆ పద్యంలో ఉత్తర చనుదించే అర విలుతు పువ్వుటమ్ము ఓలే అని ఆయన ప్రయోగం చేశాడు. అని ఆవిడ్ని చక్కగా అలంకరించి ప్రవేశపెట్టాడు ఆ పాత్రని. అన్ని ఉపమానాలను కూడా ఆమెకి నవవధు శృంగార హేళి వ్యంగ్యమైన దానిగా వర్ణించి ఆమె శోభని శేష పద్యంలో వర్ణించారన్నమాట. ఆ శేష పద్యం అల్లతనంబు నయం నయమబుమై కొనజూచు అడపు కాంతికిన్ వింత తొడబుగాగా వెడవెడనుగారు వింతయై ఏర్పడ తారని వడులలో నారుని గుడన్నిట్టల త్రోచుచు నెలవు కలమేరన్ని ఎల్లలున్ బిగి ఎక్కి ఏర్పడంగా తెలుపును కప్పును వెలయంగా మెరుగెక్కు తారకంబుల కల్కితనము తొడర చరణములున్ నడుమున్ చన్నులు కన్నులు జవనంబు చెన్ను నివ్వటిల్లు చునికిన్ తెలుపుచుండు ఉత్తర చనుదెంచె అలరు విలుతు పువ్వుటము ఓలే అని ఈ శేష పద్యంలో ఆయన చక్కగా వర్ణించాడు. అర్జునుడు సభలోకి వస్తున్నప్పుడు ఆయన అదే సందర్భంలో ఆయన వేషధారణని ఆయన్ని ఎలా అంటే విష్ణువుతో పోల్చాడు. ఈవిడేమో అతడు వచ్చే సందర్భంలో మన్మధుడు విడిచిన బాణం వలె ఈవిడ ఉంది అని చెప్పాడు. ఇక్కడ విష్ణువుకి కొడుకు మన్మధుడైతే మన్మధుడి బాణము అంటే మనం ఇక్కడ తన కాబోయేటువంటి స్త్రీని అంటే కోడలిగా,
ఈ అలంకార వర్ణన అనేది ఈయన చాలా చక్కగా చేశాడనమాట. విష్ణువు కొడుకు మన్మధుడైతే మన్మధుడు విడిచిన బాణం ఈవిడ. ఇలా ఒక అలంకారాన్ని వాడి పాత్రలన్నిటిని కూడా చాలా చక్కగా ఆయన అందులో నిక్షిప్తం చేశారు. ఈ అర్జునుడిని వర్ణించేటప్పుడు వాడిని శీర్షపద్యాన్ని, అలాగే ధర్మరాజు ఆ భీముల యొక్క ఆకృతిని వర్ణించడానికి వాడిన శీర్షపద్యాలనే, ఉత్తర పాత్రని వర్ణించడానికి కూడా శీర్షపద్యాలనే వాడాడు. ఇక్కడ ఆయన ఆ పాత్రకి ఎంత బలమైనటువంటి ఆదరణని ఇచ్చాడు, ఎంత చక్కగా దాన్ని పాఠక లోకానికి అందించాడు అనేటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఇక మూడవది కీచక విహారం. మనకి ఈ మూలంలో వ్యాసుడు మానవ చిత్తవృత్తికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు. తిక్కన ఏం చేశారు అంటే, ఈ సందర్భంలో విరాట పర్వంలో జరిగిన ఈ కీచక వధని మనుషుల మధ్య జరిగేటువంటి ఈ ఏవైతే మనుషుల మధ్య జరుగుతాయో సాధారణమైనటువంటి కోపతాపాలు, అప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను కూడా దీనిలో చక్కగా వర్ణించారన్నమాట. విరాట పర్వంలో కీచకుడు మోహపూరితంగా ఆయన ఆవిడ్ని సైరంధ్రిని కోరుకోవడం, ఆ సందర్భంలో సుదేక్షణ సైరంధ్రిని తన ఇంటికి పంపించమని అంగీకరించడంతో కీచకుడు ఏమనుకున్నాడంటే, అతనికేమో ఆవిడ కావాలి, ఆ అవకాశాన్ని సుదేక్షని ఒత్తిడి చేయటం వల్ల ఆవిడ పంపిస్తానని ఈయనకి చెప్పటం. అది ఆ తర్వాత రెండవది అంటే, ఆయనకి కావలసిన దాన్ని ఉపాయంతో సాధించుకున్నాను నేను అనేటువంటి అంశం ఆయన పాత్ర ద్వారా తెలియజేస్తూ, ఇంకొక రెండవ కోణం ఏంటి అంటే, అందులో దీనిని శృంగార పరంగా సమన్వయం చేశారు. అపూర్వ సౌందర్యవతి అయినటువంటి నాయక ఉపాయం వల్ల సాధ్యమైతే అది తెలిసిన నాయకుడు ఎలా ఉంటాడంటే, వాడు నాయకుడు కానివ్వండి, ప్రేమికుడు కానివ్వండి, విటుడు కానివ్వండి, ఆ అమ్మాయి తన సొంతం అవుతుందని తను ఊహించుకోవడం కానివ్వండి, ఆవిడ వస్తే నేనేం చేస్తాను అనేటువంటి అంశాన్ని ఊహించుకోవడం కానివ్వండి, ఈ వర్ణనలన్నిటిని కూడా ఆయన అక్కడ ఆ పాత్ర చిత్రణ సందర్భంలో అనువాదంలో లేని అంశాలను తీసుకొచ్చి అక్కడ కూర్చారనమాట. ఏదైతే ఆ చీకటి గృహానికి వీళ్ళు రమ్మంటారో, ఆ చీకటి గృహానికి ఈ కీచకుడు వచ్చే సందర్భంలో తనకంటే ముందుగా భీముడు, సైరంధ్రి వస్తారు. అయితే భీముడు ముందుగా వచ్చేసి ఆ ఉత్తర పర్యంకం మీద ఆయన పడుకొని ఉంటాడు, ఈవిడ్ని చాటుగా ఉండమంటాడు. ఈ కీచకుడు అక్కడికి వచ్చే సందర్భంలో చీకటిని వర్ణించారన్నమాట. ఆ చీకటి ఎలా ఉంది అంటే, ఎత్తు పల్లాలు తెలియకుండా చాలా దట్టంగా చీకటి అలుముకోవడం. ఇది దేన్ని సూచిస్తుందంటే, ఆయన యొక్క మూర్ఖత్వానికి, ఈ కీచకుని మూర్ఖత్వాన్ని సూచిస్తుంది. అంటే దారి తెన్ను లేని సందర్భంలో కూడా ఒక వ్యక్తి కామాంధుడైతే ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి అంశాన్ని సూచిస్తూ, ఆయన అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణను కూడా ఆయన ఇంకా చాలా నాటకీయంగా చేశాడు. ఈ భీముడు ఆడ వేషంలో ఉండి ఆయన ఆ చీకటి గదిలో ఉంటే, ఈయన వెళ్ళి కూర్చొని ఆవిడ మీద చేయి పెట్టడం, ఆ చేయి పెడితే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే సంభాషణ అన్నమాట. నాతో ఈ సఖ్యత అనేది అంత తేలిగ్గా కాదు అని భీముడి చేత చెప్పించటము, నాతో ఈ సఖ్యత నీకు ఇదే లాస్ట్, దీని తర్వాత నీకు ఏది చివర ఉండదు, అంటే నాతో ఇదే నీకు చివర అనేటువంటి అంశాన్ని మాట్లాడించడం అన్ని కూడా మానవ సంబంధాల మధ్యలో మనం మాట్లాడుకున్నటువంటి అంశాలుగా మనకి తోస్తాయి అన్నమాట. అలాగే కీచకుణ్ణి, ద్రౌపదిని కీచకుడు మోహిస్తాడు. ఆమెకు అతని పట్ల మాత్రం ప్రేమ లేదు, కానీ ఇతనికి మాత్రం ఏకత్రయవాను రాగం ఉంది. అతను మాత్రమే ఆవిడ్ని మోహిస్తున్నాడు. కనుక కేవలం కీచక పాత్ర ముఖంగానే శృంగారపరమైనటువంటి భావ పరంపరల్ని ఆయన వర్ణించారు. అది రెండవ పాత్ర అయినటువంటి సైరంధ్రి పరంగా మాత్రం ఎటువంటి వర్ణనలు చేయకుండా, ఎవరైతే ఇక్కడ మోహిస్తున్నాడో అతని వైపు నుంచే ఆవిడ్ని పరిపరి విధాలుగా ఈయన గుర్తు తెచ్చుకోవడం కానివ్వండి, ఆవిడ గురించి మాట్లాడటం అనే అంశాలు కానివ్వండి, ఇక్కడ తిక్కన గారు అనువాదంలో లేనటువంటి అమూలక అంశాన్ని తీసుకొచ్చారన్నమాట. తిక్కన గారు ఈ సందర్భంలో భీముడు కీచక సంహార అనివార్యమని నిశ్చయించుకున్న తర్వాత, ఈ కీచక అంటే చంపడం అనేది ఆయన్ని పూర్తిగా మొండెము చీల్చి
తలని, కాళ్ళని, చేతులని ఆ లోపలికి దూర్చేసి ఆ గంధర్వగోళం అనేటువంటి ఆకృతిగా మార్చే విధంగా ఆయన్ని చంపేశారన్నమాట. దాన్ని చూపరులకు జుగుప్స అంటే భయం కూడా కలిగిస్తుంది. అంటే పరాయి స్త్రీని ఎవరైనా కోరుకుంటే ఇంత దారుణంగా ఉంటుంది అనే విధంగా బాగా మెదిపారు అనేటువంటి పదం కూడా వాడటం జరిగింది. ఆ సందర్భంలో మన గంధర్వగోళం అనే దాన్ని కాస్త మనం ఇప్పుడు గందరగోళంగా వాడుతున్నాము. ఆ చనిపోయిన వ్యక్తిని మరలా సైరంధ్రిని పిలిపించి చూపిస్తే ఆవిడ మాట్లాడే విధానం, మామూలుగా స్త్రీలు ఏం చేస్తారంటే అంత దుర్మార్గమైనటువంటి చావుని, అంత జుగుప్సాకరమైన చావుని చూడటానికి ఇష్టపడరు. కానీ ఆయన అక్కడ దాన్ని చూపించడము, ఆవిడ చేత మరలా ఆవిడ కొద్దిగా చూడడానికి ఇబ్బంది పడుతూనే, నాలాంటి స్త్రీని ఇలా కనుక నువ్వు చేస్తే ఏ వ్యక్తికైనా ఇలాంటి చావే వస్తుందని ఆవిడ చేత కూడా అనిపించడం అనేది తిక్కన మన పాఠక లోకానికి అంటే చెడుదారి పట్టే వ్యక్తులకి అలాంటివి తగదని చెప్పడమే. ఇప్పుడు నాలుగవది దుర్యోధనుడి పాత్ర ద్వారా మనకి రాజనీతిని తెలియచేయడం అన్నమాట. దుర్యోధనుడు రాజనీతి పాండిత్యోపాయాలను 2 మనకి ఇక్కడ ఉదాహరణలు విరాట పర్వంలో ఉంటాయి. ఒకటి కీచకుని వధించిన కీచకుడు ఇక్కడ చనిపోతాడు. ఈ చనిపోయిన విషయాన్ని దుర్యోధనుడు గ్రహించడం, అంటే కీచకుడు బలవంతుడు, వీరు నలుగురు ఒక అంశలో పుట్టిన వ్యక్తులు, కీచకుడు కానివ్వండి, భీముడు కానివ్వండి, ఇంక ఇద్దరు ఉన్నారు. ఈ నలుగురు ఒకే అంశలో పుట్టినప్పుడు ఒక వ్యక్తిని చంపారు అంటే ఈ నలుగురులో 2 వ్యక్తులు నాకు దగ్గరగా ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రమే ఎక్కడున్నాడో తెలియదు, ఆ రెండో వ్యక్తి అక్కడ మన ఆ రాజ్యంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా భీముడే వాళ్ళని చంపుంటాడని ఆయన ఆలోచన విధానం, ఆయన గ్రహించినటువంటి అంశం. ఇక్కడ భీష్ముడు ఎప్పుడైతే అజ్ఞాతవాసంలో వాళ్ళు అక్కడే ఉండుంటారు అనే అంశాన్ని ఆయన గ్రహించి భీష్ముడికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన దుర్యోధనుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం దండయాత్ర చేద్దాము, ఆ దేశం మీదకి మనం వెళ్దాము అనేటువంటి విషయాన్ని వెంటనే నిర్ణయం తీసుకుంటాడు. రెండవది, అర్జునుడు బయటకి ఆయన అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే యుద్ధం చేస్తారో ఆ సందర్భంలో భీష్ముడికి ఆ విషయాన్ని చెప్తే అది అర్జునుడికి తెలుసు, తను ఆ కాలం అయిపోయింది, అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయింది, అవన్నీ తెలిసి ఆ లెక్క ప్రకారమే బయటకు వచ్చాడని అర్జునుడు పాండవుల వైపే ఆయన మాట్లాడడంతో ఈయన దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఈయన అబద్ధం చెప్తున్నాడేమో అని తన వేగుల వారిని ధర్మరాజు వద్దకి పంపించడు. ఇది ఏంటి, ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే మనకి అక్కడ ధర్మరాజు యొక్క ధర్మాన్ని దుర్యోధనుడు ఎంత చక్కగా నమ్మాడని, తన శత్రువే తను భావిస్తున్నాడు శత్రువే అని, అయినప్పటికీ కూడా తన పక్కన తాతని నమ్మకుండా ధర్మరాజు తన యొక్క ధర్మాన్ని ఎంత బలంగా పాటిస్తాడు అని ఆ లెక్క కోసం తన వేగుల వారిని ధర్మరాజు దగ్గరికి పంపించాలనేటువంటి ఈ 2 నిర్ణయాలు ఆయన యొక్క రాజనీతిని తెలియజేస్తున్నాయి. ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి రియాక్ట్ అయ్యే విధానం ఒకటి, దాన్ని ఎలా మనం ఛేదించాలి అనేటువంటి ఉపాయం ఆయన ఆలోచించేటువంటి తీరు, ఇలా ఈ 2 విషయాలని కూడా దుర్యోధనుడి విషయం రాజనీతిని మనకు తెలియజేస్తాం. ఈయన దుర్యోధనుడు మనకిక్కడ ప్రతినాయకుడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆ విషయంలో ఒక పద్యాన్ని ఆయన చెప్పడం జరిగింది. 5 రకాలైనటువంటి ఎరుంగుట తుర్గట వెయ్యిదిన్ ఎరుంగగావచ్చు మీరలెల్లలు మీ ఎరింగిన చందంబునా ఎరింగింపుడు వారి వెదకి ఎరుంగు తెరంగులు. ఈ ఎరుగు అనేటువంటి మాటనే 5 సార్లు ప్రయోగించడం ఈ పద్యంలో. ఈ 5 సార్లు ప్రయోగించడంలో అజ్ఞాతవాసుల్లో అయినటువంటి పంచపాండవులు అని తెలియజేయడం కోసం దానికి వ్యంగ్యంగా ఈ 5 సార్లు ప్రయోగించారని, ఎదుట ఉన్నది 5గురు మంత్రులు, ఆయనకి దుర్యోధనుడు ఎదుట 5గురు మంత్రులు ఉన్నారు, తెలుసుకోవాల్సింది 5గురు గురించే, ఈయన ఎరుగు అనేటువంటి విషయాన్ని 5 సార్లు ప్రయోగించడం అనేది శత్రువులు 5గురు అని అంటే పునరావృతం చేయడం అనేది ఈ తిక్కన యొక్క
పద లాలిత్యానికి, నాటకీయతకి, అనువాద శైలికి అద్దం పడుతుందన్నమాట. ఈ విధంగా బలరాం గారు సార్ ఇంకొక 3-4 నిమిషాల్లో కొంచెం సరే సార్. ఇలా అంటే అలాగే పాండవుల ఏకాంత మందిరంలో కూడా వాళ్ళు అందరూ కూడా పాచికలాడే సందర్భంలో ఉత్తర గృహగ్రహణం నుంచి విజయం సాధించి ఉత్తరుడు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియడంతోనే విరాటుడు ఆనందంతో నా కొడుకు ఉత్తర గృహగ్రహణంలో నా కుమారుడు విజయాన్ని సాధించి వస్తున్నాడని అనడంతో ధర్మరాజు లేచి అది బృహన్నల ఉండటం వల్లే సాధ్యమైంది అని అనగానే ఆయన వెంటనే దానికి కోపించి ఆ పాచికల్ని విసిరి కొట్టడం. ఈ సందర్భంలో కూడా ఆయనకి దెబ్బ తగలడంతో ఈ 5గురు కూడా మరలా ఆ రహస్యంగా కలుసుకొని అది మూలంలో అంత విస్తృతిగా లేదు. ఆ విస్తృతిగా లేని అంశాన్ని 5గురు కలుసుకోవడం, అన్నని జరిగినటువంటి అవమానానికి బాధపడడం, మనకి ఈ స్థితికి రావడానికి కారణం ఏంటనేటువంటి విషయాన్ని చర్చించుకోవడం, ఈ గాయాన్ని ఒకరి తర్వాత ఒకళ్ళు దాన్ని ఆయనకి గుడ్డ పెట్టి ఇట్లా పట్టుకోవడం, ఈ అంశాలను కూడా మానవ సంబంధాలన్నింటినీ కూడా అంటే బాధలు వచ్చినప్పుడు అందరూ ఎలా ఉండాలి, ఒక వ్యక్తికి బాధ జరిగితే ఇంకొక వ్యక్తులు ఎలా స్పందిస్తారు అనే అంశాలన్నింటినీ కూడా చాలా చక్కగా కుటుంబ బంధాలన్నింటినీ కూడా తెలియజేశారు. అంటే భారతాన్ని ఆయన రచించేటువంటి అనువదించేటువంటి తీరులో ఆయన ఉన్నటువంటి మన పరిస్థితులకు అనుగుణంగా, కుటుంబ బంధాలకు అనుగుణంగా ఆయన మలచటం అనేది చాలా చక్కగా చేశారని ఈ అనువాదం వల్ల మనకు తెలుస్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను ఇలా మీ ముందు తీసుకొచ్చినటువంటి రావి రంగారావు గారికి ఈ యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. బలరాం గారు చాలా చక్కగా తిక్కన అనువాద విధానాలని సోదాహరణంగా వివరించారు. పదానువాదం, వాక్యానువాదం, భావానువాదం అవన్నీ చాలా ప్రాథమికమైన అనువాదాలు. వాటిని కాదని చెప్పి చక్కని కథానువాదం తీసుకుంటే స్వతంత్రంగా కథని నడిపించినట్లు అవుతుంది. చదువుకునే వాళ్ళకు కూడా ఇది స్వతంత్ర రచనలాగా అనిపిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తిక్కన చాలా స్వతంత్రమైనటువంటి అనువాద విధానాన్ని ఒక రకంగా నన్నయ్యకి కొనసాగింపుగానే ఆ అనువాద విధానాలు ఈయన కూడా ఎంచుకున్నారు. అందులో ఎక్కడ ఒక చిన్న శ్లోకం ఉంటే దానికి ఒక చిన్న పద్యం చెప్పే పద్ధతులు కొన్ని చోట్ల ఒక చిన్న శ్లోకం ఉంటే దానికి ఒక పెద్ద పద్యం కూడా చెప్పాల్సి రావచ్చు. అట్లాంటివి కూడా ఆయన చాలా చేశాడని, తర్వాత ఔచిత్యం కూడా పాటించి కొన్ని చిన్న చిన్న అక్కడ సన్నివేశాలు మార్పులు చేశారని, ఔచిత్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కథ ఆసక్తికరంగా సాగటానికి చాలా అవసరమైనటువంటి మార్పులు కూడా చేసి భారతాన్ని తెలుగులో అనువదించారని చాలా చక్కగా చెప్పారు. ఒకటి నాకు గుర్తుకొస్తుంది, విరాట పర్వంలో ఈ కీచకుడు ద్రౌపదిని అవమానించడం చూసి భీముడు ఒక చెట్టు పీకుతున్నాడంట. ఒక చెట్టు పీకుతున్నాడు అనేది సైగ చేసి, అది దూరంలో ఏంటంటే పెద్దగా ఉండదు, కొద్దిగా ఉంటది. దాన్ని తెలుగులో తిక్కన గారు ఏం చేశారంటే, ఎన్నో పూలు పండ్లు చాలా పచ్చగా ఉన్నటువంటి చెట్టు, దాన్నెందుకు వలలా నువ్వు దాన్ని పడగొడతావు, వంట కట్టెలకి ఇది తప్పితే ఇంకెక్కడ దొరకలేదా, ఆ చెట్టన్న పోయి వెతుకోమని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద పద్యం, ఒక చిన్న శ్లోకానికి ఏం పద్యం అంటే ఆయన తీసుకుంది వలలో ఎక్కడ దూచే అంటే మధ్య పద్యం ఒకటి తీసుకొని దాన్ని విస్తరించి చెప్పడం. అంటే ఎందుకంటే ఇందులో ఇక్కడ ఏం కనపడుతుందంటే అనువాదంలో కూడా తిక్కలకు ఉండేటటువంటి ప్రేమ, అలాగే ధర్మరాజుగా ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల, ఆ చెట్ల మీద ఉండేటువంటి ప్రేమ కూడా పరోక్షంగా తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఆ చెట్ల ప్రాధాన్యతని కొంచెం విశేషంగా చెప్పాలనుకొని చిన్న పద్యానికి పెద్ద పద్యాన్ని రాశారు తిక్కన. ఇట్లా చాలా
చక్కని ఆలోచనలతో ఇక్కడ అనువాదం చేసేటప్పుడు కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మనం చెప్పుకోవాలి. నన్నయ్య అనువదించటంలో ఆయన ఎక్కువగా ఆయన తత్సమ శైలి అంటే సంస్కృత పదాలు నన్నయ్య రచనలో ఆ, 2/3 సంస్కృత పదాలు ఉంటే తిక్కన ఏం చేశారంటే కేశ శైలి ఏం చేశారు, ఈ భారతాన్ని అనువదించేటప్పుడు తెలుగు పదాలు 2/3 ఉండేలాగా జాగ్రత్త పడ్డారు. ఇది జనం మాట్లాడే భాషకి దగ్గరగా తీసుకొచ్చారన్నమాట భారత అనువాద రచనని. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ చదవటం అంటే భారతాన్ని చదువుకొని అర్థం చేసుకునే శక్తి పాఠకులకు పెరుగుతుంది. ఈ కోణంలో నన్నయ్య మీద ఉన్నటువంటి ఒక విమర్శ, నన్నయ్య ఏంటంటే సంస్కృత పదాలు తీసుకొచ్చి తెలుగు భాషను సుసంపన్నం చేశారనేటువంటి ఒక పొగడ్త ఉంది, తెలుగు భాషకి కొంత ఆయన పక్కన పెట్టారనేటువంటి విమర్శ కూడా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని తిక్కన ఏం చేశారంటే చక్కగా తెలుగు పదాలకి ఎక్కువ వినియోగం తీసుకొచ్చి తెలుగు భాష నుడికారాన్ని, అందులో ఆ పదాల సొంపుని, తెలుగు పరిమళాన్ని కూడా ఆయన చాలా జనానికి అందించాడు. పలుకుల పొందు అని ఇక్కడ వాడినటువంటి పదాలు ఆయన ఇప్పుడు సంస్కృతంలో ఉన్న పదాలను కలిపి సమాసాలు చేయటం నన్నయ్య చేస్తే ఇక్కడ తెలుగు పదాలనే పక్కన పెట్టి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త శక్తి అందులో నిక్షిప్తం చేసి రాశాడంటారు. పులి అనేటువంటిది తీసుకొని, పులి ఎంత మరి తెలుగు మాట, మెత్తని పులి అని ధర్మరాజును చెప్పటం, ఆ మెత్తని పులి అనేసరికి అందులో ధర్మరాజులో ఉన్నటువంటి ఆ లోపలి మనిషిని గురించి కూడా అద్భుతంగా చెప్పటానికి మెత్తని పులి అనేటువంటి ప్రయోగం తిక్కన గారు చేశారు. ఆయన చూడండి, చాలా మనం అనుకుంటాం అన్నమాట, ఉదయాద్రి అంటారు కదా, ఉదయాద్రిని ఏమన్నాడు తిక్కన, పొడుపు కొండ అన్నాడు. అలాగే యుద్ధ వీరులు అని మామూలుగా అంటారు, పోటు మగలు అన్నారు. అలాగే ఈ అమ్ముల వాన, అంపపాన్పు, నలుగడలు, పన్నాకు మనకు భీష్ముడని, భీష్ముడి గొప్పతనం గురించి మనకు బాగా కాపాడేవాడని చెప్పడానికి పన్నాకు, ఇట్లా అలాగే తిండిపోతు లాంటి పదాలు, పెట్టని కోట, ఈసు, ఉబ్బు, గబ్బి అంటే గాంభీర్యం, ఇట్లా ఆ పలుకుల పొందు అచ్చ తెలుగు పదాలు చాలా తీసుకొచ్చి తెలుగు భాష యొక్క పరిమళాలని భారత అనువాదంలో నిక్షిప్తం చేశారని తిక్కనని పొగుడుతూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తిక్కన శైలి ద్రాక్షాపాకం అన్నమాట. వీటన్నిటికంటే కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే, మహానుభావుడు కాబట్టి తిక్కన ఆ రోజు వీరశైవులు, వీర వైష్ణవులని కొట్టుకు వస్తున్నారు సమాజంలో. మరి ఇది చాలా ముఖ్యం. అనువాదం చేసేటప్పుడు సమాజం కోసం, సమాజ కళ్యాణం కోసం, ధర్మం తెలియడం కోసం ఆయన ఒక అనువాదం చేసేటప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిని గమనించి ఏం చేశాడు ఆయన, ఇదేంటి బాబు, వీర శైవులు వీర వైష్ణవులను కొట్టుకు వస్తున్నారు అని చెప్పి హరిహరనాథ సృష్టి, హరిహరనాథుడు అనేటువంటి ఒక దేవుణ్ణి, అంటే దాన్నే ఆయన భారతం, ఆయన అనువాదం మొదలు పెట్టేటప్పుడు ఆయన మొట్టమొదటి ఇలా, ప్రియన గౌరినాభరకు చెల్వకు చిత్తము పల్వింత భద్రాయుత మూర్తి అయి హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పలికెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొలిచద ఇష్ట సిద్ధికి అని చెప్పి, అలాగే పిచ్చివాళ్ళారా, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, కొట్టుకొని సావద్దు, ఇద్దరు ఒకటే దైవం అని చెప్పి ఆయన ఒక సందేశం ఇస్తూ ఆ భారత అనువాదాన్ని హరిహరనాథుడికి అంకితం ఇవ్వడం కూడా ఒక గొప్ప విషయం. అలాగా ఇంకా ఈ అనువాదంలో ఎక్కన ఆ రసపోషణ విషయంలో చాలా జాగ్రత్తలు పడ్డాడు. అలాగే ఇంకా ఆయన ఎంత గొప్పగా ఆయన ఇందులో వ్యంగ్యాన్ని కూడా చాలా బాగా వ్యంగ్యంగా పండించాడు. ఎట్లా అంటే, ఇప్పుడు
బలరాం గారు చెప్పారు ఆ కీచకుడు పాత్ర ద్రౌపది పాత్ర. అప్పుడు ఈ కీచకుడు ద్రౌపదిని అంటుకుంటే వాడి బతుకేమవుద్దో ద్రౌపది చెప్పిన మాటల్లో ఆ వ్యంగ్యం ధ్వని చూడండి ఎంత గొప్పగా పండించారో తెక్కన. నా ఒడలు చేర్చినప్పుడు నీ ఒడలెట్లగునో దాని నీ వెరుగుదువు. అది నన్ను గనక నువ్వు నా ఒంటిని కనుక నువ్వు తాగితే తర్వాత నీ ఒళ్ళు ఏమవుద్దో నువ్వే తెలుసుకుంటావు. అరే నువ్వు నలిగిపోతావు, నీ ఒళ్ళు కైమా చేసినట్టు అయిపోద్ది, మా గంధర్వులు వస్తారు, మా భీముడు వస్తాడు, నువ్వు నాశనం అవుతావు అని హెచ్చరించడం అన్నాడు. అంటే వ్యంగ్యం మామూలుగా చెప్తున్నట్టు ఉంటుంది, దాంట్లో లోతైనటువంటి అధిక్షేపం ఉంటుంది అన్నాడు. అలా ఇంకా ఇంకోటి, నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవువాడవే. నన్ను అంటుకున్న తర్వాత ఇంకే అమ్మాయి దగ్గరగా నువ్వేమి వెళ్ళాలనుకుంటావు అంటే ఇందులో ఏమైనా స్ఫురిస్తుందంటే అంత అందగత్తి కాబట్టి నీకు చాలా అందగత్తి దగ్గరకు వచ్చాను కాబట్టి ఈ అందగత్తిను నేను తాకనని నన్ను తోడుతుంది అనుకుంటాడు వాడు. కానీ నువ్వు నన్ను అంటుకున్న తర్వాత నువ్వు ఏ అందగత్తిని పట్టుకోలేవు అంటే నువ్వు బతికుండు అని చెప్పటం. ఇట్లా చాలా చక్కగా మంచి మంచి ఉదాహరణలు బలరాం చెప్పాడు. తర్వాత నాకు తిక్కన కవిత్వం ఒక వీడియో తీస్తున్నట్టు కనపడుతుంది. అంటే ఒక మనిషిని మనం వీడియో తీయాలన్నప్పుడు చక్కగా తీసుకొని చక్కగా ఆ మనిషి ఏమి చేస్తున్నారో చక్కగా వీడియో తీస్తా ఉంటే ఎలా నేర్చారు, ఎలా కదులుతున్నారు, ఇవన్నీ కూడా మనకి ఆ అన్నిటాభినయం ఉంటాం డ్రామాల్లో. ఇది ఒక పద్యం చూడండి. ఇక్కడ ద్రౌపది శ్రీకృష్ణుడితో చెప్తూ ఉంటది, ఏంటి మరి రాయబారానికి వెళ్తున్నాను ఏంటి చెప్పమంటే ఆవిడ ఏ విధంగా శ్రీకృష్ణుడి దగ్గర ఈ మాట్లాడటానికి సంసిద్ధమయ్యే ద్రౌపది ఏ రకంగా కోపంగా లేచింది, ఆవిడ యొక్క హావభావాలు ఏ రకంగా ఉండేని చెప్పినట్టు ఒక పద్యం చెప్పడం ఔచిత్యం అని చెబుతున్నా. ద్రౌపది బంధురమ్మైన కృమ్ముడి క్రన్న నడిచి వెంట్రుకల్లా వలచేతబోని అసితచ్చని బొల్చు మహాభుజంగమున విలసిల్లి ప్రేలగా మనంబున పొంగు విషాద రోషములు కావగలేక బాష్పములు గ్రమ్మగా దిగ్గన లేచి అర్థై. చూడండి ఇందులో అన్ని కూడా రుమ్ముడి గ్రమ్మన పిచ్చి జుట్టు ఏ రకంగా విడదీసింది అది ఒకటి. వెంట్రుకలు వల చేతబు అని ఆ వెంట్రుకల్ని ఏ విధంగా చేతితో పట్టుకుంది, పట్టుకున్న వెంట్రుకలు ఎలా ఉన్నాయి, అతి తచ్చని బొల్చు మహాభుజంగమోన విలసిల్లి ఆ నల్లతరచులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. మనంబున పొంగు విషాద రోషములు కావగలేక బాష్పములు గ్రమ్మగా కళ్ళమన్నీళ్లు గారుతున్నాయి. దిగ్గన లేచి సడన్ గా లేచింది, ఆర్తయి స్వరంలో బాధ కనపడుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక చిత్రణ. ఇలాంటివి మనకి అనేకం ఎక్కడ కవిత్వంలో మనకు కనపడతాయి. అలాగే ఆయన యుద్ధ వర్ణనలు, ఆయన మరి రకరకాల పర్వాల్లో యుద్ధం జరుగుతున్నటువంటి తీరు, అందులో ఎవరితో ఏ రకంగా పోరాడారు, ఏ రకాలైనటువంటి ఆయుధాలు ప్రయోగించారు, ఏ ఆయుధాలకు అవతల వాళ్ళు మళ్ళీ ఏ ఆయుధాలు ప్రయోగించారు, ఏ విధంగా వాళ్ళు కొట్టుకున్నారు, ఏ విధంగా వాళ్ళు మరి రకరకాల అస్త్రాలు ఆయుధాలతో ఏ రకాలైన నైపుణ్యాలు ప్రదర్శించారు. మరి ఇన్ని గొప్ప గొప్ప విషయాలు మరి తిక్కన ఈ భారత అనువాదంలో చెప్పారంటే అది మామూలు మాటలు కాదు. ఇది ఆ మహానుభావుడు తిక్కనకే సాధ్యమైంది. ఇప్పుడు మనకి మరొక భక్తు ఉన్నారు, భూపతిరాజు బంగారాజు గారు. భూపతిరాజు బంగారాజు గారు ఆయన ఏంటంటే ఈ తిక్కన అనువాదంలో, ఈ భారత రచన అనువాదంలో కనిపించేటటువంటి నాటకీయత అనే ఒక విశిష్ట లక్షణాన్ని గురించి వారు మనకు ప్రసంగిస్తారు. భూపతిరాజు బంగారాజు గారు 1982లో జూన్ 6వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో కండవిల్లిలో పుట్టారు. వారు కండవిల్లి, పెనుగొండ ఇలాంటి ప్రాంతాల్లో చదువుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేశారు. రాజమండ్రి సమగ్ర విద్యా బోధన కళాశాలలో తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశారు. కొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు.
వారు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో అలంపురంలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్నారు. వారు ఆంధ్ర మహాభారతంలోని సౌపర్ణోపాఖ్యానం, హరిగొండ వెంకమాంబ మొదలైనటువంటి వారి సాహిత్య విశేషాల గురించి విశేషమైనటువంటి పరిశోధనలు కొనసాగిస్తూ ఉన్నారు. భాగవతరత్న పురస్కారాన్ని కూడా పొందారు. అలాంటి భూపతిరాజు బంగారరాజు గారు వారిని ఇప్పుడు తిక్కన నాటకీయత అంశం మీద ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులకు, అలాగే నిర్వాహకులకు, రసజ్ఞ రాజశేఖరులైనటువంటి సాహితీ జిజ్ఞాసులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞాన సంపద్విఖ్యాతుడు, సంయమి ప్రకర సంభావ్యానుభావుండు, కృష్ణద్వైపాయనుడు అద్దిలోకహిత నిష్టంబుని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన ఆమ్నాయమున్. పండితులు ప్రశంసించే ఉదాత్త కవితావేశం కలిగినటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో సుప్రసిద్ధుడైనటువంటి వాడు, మహర్షుల చేత గౌరవించదగిన ప్రభావం కలవాడు. ఆ మహర్షి లోకహితం కోరి ధర్మాద్వైత స్థితిలో భారత సంహితను రచించాడు. ఆమ్నాయము అంటే గురు శిష్య పరంపరం చేత కంఠస్థ విద్యగా అభ్యసించబడేది. అది అలేఖ్యము. ఇది పంచమ వేదమైనటువంటి భారతము లిఖించదగినటువంటి వేదముగా పరిగణించి ఇది లేఖ్యంబైన ఆమ్నాయమునని తిక్కన గారు చెప్పడం జరిగింది. వేదములకు అఖిల స్మృతివాదములకు బహుపురాణ వర్గంబులకు నాదైన చోటులను తామోదల ధర్మార్థ కామమోక్ష స్థితికిన్. వేదాలకు, స్మృతులకు, పురాణాలకు ధర్మార్థ కామమోక్షాల విషయంలో వివాదం ఏర్పడితే ఆయా సందర్భాలలో మహాభారతం పురుషార్థ నిర్ణయక గ్రంథంగా నిలుస్తుంది. ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణంబుగల్గి అష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ అందాది తొడంగి 3 కృతులు ఆంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదయితుండనర్చే మహితాత్ముడు నన్నయ భట్టు దక్షతన్. 18 పర్వాలతో కూడి పెంపొంది ఉండగా మహాభారతం, అందులో మొదటి 3 పర్వాలను దక్షతతో నన్నయ భట్టారకుడు పూరించాడు. అతడు ఆంధ్ర కవిత విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు అని నన్నయ్య గారిని గురువుగా భావించి ఆయన మీద అభిమానంతో తిక్కన ఇలా చెప్పడం జరిగింది. ఇక తాను చేపట్టబోయేటటువంటి విరాట పర్వం దగ్గర నుంచి స్వర్గారోహణ పర్వం దాకా ఉన్నటువంటి 15 పర్వాల గురించి మరి ఆయన హృదయాహ్లాది చతుర్థమూర్ఛిత కథోపేతంబు నానా రసాభ్యుదయోల్లాసి విరాట పర్వము అట ఉద్యోగాదులంగోడగా 15 తెలుగు భాష జన సంప్రాధ్యంబులై పెంపునం తుదిముట్టన్ రచించుటప్పు బుధ సంతోషంబు నిండారగన్. సహృదయులు హృదయాలకు ఆహ్లాదం కలిగించేది భారతంలోని 18 పర్వాల్లో 4వది, నిబిడమైన కథతో కూడుకున్నది, వివిధ రసాల క్రమపోషణతో ఏర్పడే వికాసం వలన ఉల్లాసాన్ని కలిగించేది విరాట పర్వం. ఆ పైన ఉద్యోగ పర్వం మొదలుకుని స్వర్గారోహణ పర్వం దాకా ఉన్న పర్వాలతో కలుపుకుని 15 పర్వాలు జనుల చేత కీర్తించబడేటట్లుగా, పండితులు సంతోషించేటట్లుగా తెలుగు భాషలో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ తిక్కన హృదయాహ్లాది చతుర్థమూర్ఛిత కథోపేతంబు నానా రసాభ్యుదయోల్లాసి విరాట పర్వము అట ఉద్యోగాదులం కూడా గాని విరాట ఉద్యోగ పర్వాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఊర్జిత కథ, ఊర్జిత కథ అంటే నిబిడమైనటువంటి కథ. ఏమిటట? సంధిబంధాలతో సంపన్నమైనటువంటి కథ, ఉదాత్తమైనటువంటి కథ. ఈ పర్వంలో ఉపాఖ్యానాలకు చోటు లేదు. విరాట పర్వ కథ కడు చిక్కనిది. 3 ప్రబంధాల వంటి కీచకవధ, దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణ ఘట్టాల వలన విరాట పర్వం ఒక ఉత్తమ ప్రబంధ మండలి. అలాంటి ఊర్జిత కథని చక్కగా శ్రవ్యకావ్యంగా రాయవచ్చు. కానీ తిక్కన
ఆ శ్రవ్య కావ్యంలోనే నాటకీయతను రంగరించి మరి పాఠక హృదయాలను రసరంజితం చేసేటట్టుగా నిర్వహించి మరి ఈనాటి దాకా ఎప్పటిదాకానైనా మహాభారతము సార్వకాలీనము సార్వజనీనము అయ్యేటట్లుగా తిక్కన తీర్చిదిద్దాడు అనడం అతిశయోక్తి కాదు. నేను ఇవాళ ఈ తిక్కన నాటకీయత గురించి చెప్పదలుచుకున్నాను. నాకు ఇచ్చినటువంటి అంశం నాటకీయత. నాటకీయత అంటే పాత్రలు ఒకదానితోటి ఒకటి సంభాషించుకునేటట్టుగా రాయడం ఒక ఎత్తు అయితే, అది ప్రధానంగా అందరూ అనుకునే అంశం. దానికి రసపోషణను చేర్చి పాత్రల యొక్క చిత్తవృత్తులు పఠితలకు అర్థమయ్యేటటువంటి రీతిలో పాత్రలకు ఉదాత్తను కల్పించడము, సన్నివేశానికి తగినట్టుగా సంభాషణా చాతుర్యాన్ని అద్దడము రచనలో, ఇవన్నీ కూడా నాటకీయతలో మౌలిక లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఈ విరాట పర్వంలో నిబిడీకృతం ఎలా చేశాడో తిక్కన నేను నా చేతనైనంత వరకు నేను మీ ముందుంచదలుచుకున్నాను ఇవాళ. అందులో మొట్టమొదటిగా ద్రౌపది యొక్క పరాభవాన్ని విరాటుడు కొలువులో చూసినటువంటి భీమసేనుడు ఆ భీముని యొక్క రూపాన్ని ఎలా వర్ణించాడో చూద్దాం. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగముల్గనలగా సాంద్రగర్మ సలిలంబులు గ్రమ్మ నితాంతదంత పీడ నరటధాస్య రంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్తనర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అయి. ఈ పద్యంలో వర్ణనం, రచన, నాటకీయత అనే 3 లక్షణాలు ముప్పేటగా పెనవేసుకున్నాయి. పఠిత ఈ మూడింటి వలన రసానుభావం పొందుతాడు. వర్ణనం పాత్ర రూపాన్ని భాషింపజేస్తుంది, రచనా రూపాన్ని దర్శింపజేస్తుంది, నాటకీయత ఆంగికాభినయాదులను ఆస్వాదింపజేస్తుంది. ఇది తరువాతి ప్రబంధ కవులందరికీ కూడా వరవడ పెట్టినటువంటి పద్యం. ఈ కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంటే ద్రౌపది యొక్క పరాభవాన్ని, తన భార్య యొక్క పరాభవాన్ని చూసినటువంటి భీమసేనుడు యొక్క కన్నులు ఎర్రబడ్డాయి, నిప్పులు రాలాయి. అంగముల్ గనలగ సాంద్రగర్మ సలిలంబులు గ్రమ్మ, శరీరం అంతా కూడా చెమట పట్టింది. గ్రమ్మ నితాంతదంత పీడనరటధాస్యరంగ వికట భ్రుకుటీ చటుల. ఇక్కడ తిక్కన ఏం చేశాడంటే పళ్ళు నోరడం, అంటే కోపం వచ్చినటువంటి వాడు ఆ కోప తీవ్రతను ఆంగికంగా ప్రదర్శించడం అనేటువంటి నేర్పుని తిక్కన ఇక్కడ చూపించాడు. నితాంతదంత పీడనరటధాస్యరంగ వికట భ్రుకుటీ చటుల. భ్రుకుటి కనుబొమ్మలు కూడా పెనవేసుకుంటున్నాయి ఆయన యొక్క విశాలమైనటువంటి నుదిటిలో, ఒకదానికొకటి నర్తిస్తున్నాయా అన్నట్లుగా ఆ భ్రుకుటిని తిక్కన గారు ఇలా వర్ణించి మరి భీమసేనుడి యొక్క కోప తీవ్రతను పఠితులకు చూపించి భీముడు కోపంలో ఇలా ఉంటాడా అని దృశ్యమానం చేశాడు తిక్కన. ఈ పద్యాన్ని చాలా మంది రాస్తారు, కానీ ఇక్కడ తిక్కన గారి గొప్పతనం ఏమిటంటే దానికి ఉపబలకంగా ఇంకొక శేషపద్యాన్ని రాశాడు. ఇది ఈ శేషపద్య రచన ఎవరికి సాధ్యం కాని విధంగా, అంటే ఒక పాత్రని పరిచయం చేసిన తర్వాత ఆ పాత్ర ఏ రకంగా తన చిత్రవృత్తుల్ని ఎలా చేశాడు, ఆ కోప తీవ్రతలో ఉన్నటువంటి భీముడు కీచకుణ్ణి ఏం చేయదలుచుకుంటాడు, ఏం చేస్తాడు అనేటువంటి ఒక భావన పఠితులకు ఉంటుందన్నమాట. ఆ భావాన్ని ఉద్దీపింపజేశాడు తర్వాతి పద్యంలో. ఇదే తిక్కన గారి యొక్క నేర్పు. నేల యునింగియు
తాళముల్గా చేసి ఏపునరేగి వాయించి ఆడ కుల పర్వతంబులు గూల్చి ఒండొంటితో తాకంగ వీకమై తన్నియాడ 7 సాగరములు ఇక్కడక్కడ పెట్టి పలుచని రొంపిమై అలది కొనగా దిక్కులు 4 ఒక్క చోటికి తెచ్చి పిసికి పిండిలి చేసి పిడుచుకొనగా మిగిలి బ్రహ్మాండ భాండంబు పగులవ్రేయ అప్పళించుచు ప్రళయ కాలానలమున గండరించిన రూపంబు కరణి భీముడు అతి భయంకరాకారత అతిశయిల్లే. ఈ పద్యంలో తిక్కన భీముడు మనస్సులో పుట్టింది క్రోధం. అది ఉత్కట అవస్థ పొంది రౌద్రరస రూపం దాల్చింది. ఆ రౌద్ర రసముద్రలో ఉన్న భీముడి రూపం చూచేవారికి భయంకరంగా ఉంది. తిక్కన రసశిల్పం ఇక్కడ విశిష్టం. సప్త సముద్రాలను ఇంకింపజేయడం తెలుగు జాతీయమది. అందుకనే 7 సాగరములు ఇక్కడక్కడ పెట్టి పలుచని రొంపిమై అలది కొనగా, సాగరాన్ని అక్కడ ఇక్కడగా మార్చి తర్వాత ఆ మిగిలినటువంటి బురదని అలుదుకున్నాడు. కులపర్వతాలని కూల్చి ఒండొంటితో తాకంగా వీకమై తన్నియాడ. అంటే కులపర్వతాలని అన్నిటినీ ఒకదానికొకటి తాటించి ముద్దగా చేసేటటువంటి కోపాన్ని ఇక్కడ ప్రదర్శించినట్టుగా భీముని యొక్క ఆకారాన్ని పట్టికలో ముందు దృశ్యమానం చేశాడు. సముద్రాలు ఇంకిన, భూమి బ్రద్దలైన, ప్రళయం వచ్చిన నేను ఈ పని చేస్తాననే వాక్యాలు లోకంలో వింటూ ఉంటాం. ఆ ప్రాగల్భ్యం భీముడి యొక్క రౌద్రోద్రేకంలో ప్రత్యక్షం చేశాడు తిక్కన గారు. ఆ తరువాత ఇంకా కథలో ముందుకు వెళుతూ ఉంటే ఈ ద్రౌపదిని కీచకుడు పరాభవించినప్పుడు ఆ పరాభవాన్ని నుంచి తప్పించుకోవడానికి ద్రౌపది విరాటుని యొక్క కొలువులోకి వెళ్ళినప్పుడు అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. అలా వెళ్ళినటువంటి సన్నివేశాన్ని తిక్కన గారు మనకి దృశ్యమానం చేశారు. సమతవారణము జంగమలత వినుకొని సర్వసంబున పట్ట చనువిధమున ఘోరదానవుడు భూచారి నిచ్చరకాంత పొద్దువరయమ్మున పోవు భంగి ఘోరగృదము సుకుమార నాగాంగన పటుగతి నడుయంగు పారుకరణి ప్రబల బిడాలంబు బాలశారిక మీద నడరి సత్వరంబుగా అరుగుమాట్కి సింహబలుడు అచ్యుతగ్రుడై కోపంబుగదుర తిగిచి మహోగ్రవృత్తి కొంకు కొసరించుకయులేక కూలదాచే. మూలంలో తన్నాడు అనేటటువంటి భావం సంస్కృత భారతంలో ఉంటే అది సన్నివేశానికి అలాగే ద్రౌపది యొక్క పాత్రకు అట్లా చెయ్యడం, అట్లా తన్నించడం ఇష్టం లేనటువంటి తిక్కన గారు తొలగంద్రోచే, అలాగే తోచడం, కూలదాచే ఇలాంటి పదబంధాలని వాడి ద్రౌపది యొక్క పాత్రని ఔచిత్యవంతంగా తీర్చిదిద్దాడు. ఇది ఒకటే కాదు, ఇంకా ధర్మరాజు అడిగినటువంటి సభలో ఇలా మాట్లాడడం తగదు నీకు ఓ ద్రౌపది. ద్రౌపది అని డైరెక్ట్ గా అనకూడదు, ఆయన కంకుపట్టు వేషంలో ఉన్నాడు. అక్కడ తోయజాక్షి అని అంటే ఇంత దీనావస్థలో ఉన్నటువంటి నన్ను ఇలా ఆపుతున్నాడు, ఇది కుదరదు అని అక్కడ ద్రౌపదిని వెంటనే అభిమానవతి అయినటువంటి ద్రౌపది చేత తిక్కన గారు కాబట్టి ఎలా పలికించాడో అది ముందు చెప్పుకుందాం. ఇంతకీ సమదవారణము జంగమలత వినుకొని సర్వసంబున పట్ట చనువిధమున, ఇందాకడ మన రావి రంగారావు గారు చెప్పారు ఏంటంటే సాహితీ నాటక సాహితీ రంగ దర్శకుడు తిక్కన గారు ఒక సినిమా చూపించినట్లుగా చూపిస్తాడు అని చెప్పేసి తిక్కన గారి గురించి ఆయన అనడం జరిగింది. ఇక్కడ చూడండి, సమదవారణము జంగమలత వెనుకొని సర్వసంబున పట్ట చనువిధమున, ఒక చెట్టుకి అల్లుకున్నటువంటి లతని ఏనుగు ఎలా పట్టుకుందామని అనుకుంటుందో అలా ఊగీసలాడుతూ వెళుతున్నటువంటి లతని ఎలా పట్టుకుందామనుకుంటుందో అట్లా ఉంది అని
ఈ పద్యంలో ఉల్లేఖ అలంకారం. ఇంతకీ ద్రౌపది విరాటుడి యొక్క కొలువులోకి వెళ్తుంది, కీచకుడు వెంబడిస్తున్నాడు. ఆ సన్నివేశాన్ని చెప్పాలి. ఆ సన్నివేశాన్ని ఒక పాదంలో మదపుటి ఏనుగు లతని పట్టుకునడానికి ఎలా వెళుతుందో అట్లా వెళ్ళాడని ఒక పాదంలో చెప్పాడు. సమదవారణము జంగమలత వెనుకొని సర్వసంబున పట్ట చనువిధమున. రెండవది ఘోరదానవుడు భూచారి నిర్జరకాంత పొదువురయమ్మున పోవు భంగి. ఒక రాక్షసుడు మోహించినటువంటి ఒక దేవకాంత వెంట ఎలా పడతాడో అలాగా వెళుతున్నాడు కీచకుడు ద్రౌపదిని అనుసరించి అని. ప్రబల బిడాలంబు బాలసారిక మీద నడరి సత్వరముగా అరుగుమాట్కి. పిల్లి బాలసారిక మీద, ఒక గోరువంకల మీద పట్టుకొనడానికి ఎలా ఒక ఉదుటిన ప్రయత్నిస్తుందో అట్లాగా ప్రయత్నం చేశాడు మన కీచకుడు అని. ఘోరగృదము సుకుమార నాగాంగన పటుగతి నడుయంగు పారుకరణి. ఒక గ్రద్ద అది పాముని పట్టుకొనడానికి ఎలా ప్రయత్నిస్తుందో, ఒక్కసారి పాముని అది ఆకాశంలో ఎగురుతూ ఉండేటువంటి పక్షి భూమి మీద ఉండేటటువంటి పాముని ఎలా పట్టుకుంటుంది అలా పట్టుకొనడానికి సిద్ధపడ్డాడు అని. అంటే అక్కడ వేగంగా నడుస్తుంది. అంటే అనుసరించినప్పుడు ఒక మనిషి నెమ్మదిగా నడుస్తాడు, ఆ గతిని మదపుటి ఏనుగులాగా. ఇంకా కొద్దిగా వేగం పెరుగుతుంది, ఎందుకంటే అవతల వెన్నంటి వచ్చేటటువంటి వాడు తీవ్రత పెంచితే ఇలాగా ముందుగా నడిచేటువంటి వాళ్ళు ఇంకా ముందుగా వెళ్ళాలి. దానికి సమదవారణము జంగమలత వెనుకొని సర్వసంబన పట్ట చనువిధమున. అప్పుడు రెండవ పాదంలో ఘోరదానవుడు, ఒక దానవుడు, ఒక రాక్షసుడిలాగా వాడు దేవకాంత ఒక సుందరాంగి కనపడగానే ఒక రాక్షసుడు ఎలా ప్రయత్నం పట్టుకుని ఆవిడని మోహింపజేయడానికి ఎలా ప్రయత్నిస్తాడో కాస్త వేగం పెరగడానికి కీచకుడినేమో దానవుడుగాను ఆవిడనేమో ఒక దేవకాంతలాగాను చూపెట్టాడు మనకి ఇక్కడ తిక్కన. ఆ తర్వాత బిడాలం, అది మాటేసి పట్టుకోవాలి, గౌరవంకి ఎక్కడ పారిపోతుందో అని కాస్త తొందర, అది చటుక్కుని పట్టుకోవాలని ప్రయత్నించడంలో బిడాలంగానేమో కీచకుడిని, గౌరవంకలాగేమో మన ద్రౌపదిని. తర్వాత ఇంకా స్పీడ్ పెంచడం అంటే ఇంకా వెంటనే ఇంకా తరుముకుంటా వచ్చేస్తున్నాడు ఆ కీచకుడు, అది ఇంకా చూపించాలి పాఠకుడికి. అందువల్ల ఆయన 4వ పాదంలో ఏమంటున్నాడంటే సుకుమార నాగాంగన పటుగతి, అంటే బాగా స్పీడ్ గా వెళుతుంది నాగపాము, అటు ఇటు ఇటు అటు, దాని లక్షణం అది. అలాగా ఈవిడ ఇంకా ఎలా వెళుతుందో తనకే తెలియనటువంటి స్థితిని ఇక్కడ నాగపాముగా ద్రౌపదిని చూపించి, ఒక గ్రద్ద ఆకాశంలో పారిపోతున్నటువంటి నాగుని పట్టుకుని గ్రద్ద ఇలా తనుక్కుపోదాం అనుకుంటుంది. అంటే ఇంక ఈ ద్రౌపదిని ఎలాగైనా పట్టుకోవాలనేటువంటి తీవ్రతని ఆ గ్రద్దగా అభివర్ణించాడు మన తిక్కన గారు. పటుగతి నడుయంగు పారుకరణి ప్రబల బిడాలంబు బాలసారిక మీద నడరి సత్వరముగా అరుగుమాటికి. సింహబలుడు ఇంకా అచ్చుదగ్రుడై చిగురుబోడి పచ్చగడివడి కోపంబు గదుర తిగిచి మహోగ్ర వృత్తి కొంకు కొసరించుకొయ్యలేక. జంకు బొంకు లేదంటామే, అలాంటి పదాలు వాడి కొంకు కొసరించుకోలేక కూలదాచే. ఈ కూలదాచే అనేటువంటి పదాన్ని చాలా అద్భుతంగా వాడాడు. ఎందుకంటే ఒక పాత్రని చాలా ఉదాత్తంగా నిలబెట్టాలి, అందులోనూ ద్రౌపదిని చాలా ఉదాత్తంగా నిలబెడతాడు మన తిక్కన గారు. వెంటనే పట్టుకుని ఆవిడ్ని లాగి ఇలాగా పాడేసినట్టుగా మనకి అనిపించేటట్టుగా ఈ పద్యం మనకి సర్వాంగ సుందరంగా ఒక రమణీయమైనటువంటి ఘట్టాన్ని ఇలా ఆవిష్కరింపజేశాడు తిక్కన గారు. ఆ తర్వాత సభారంగ ప్రవేశం అయిన తర్వాత ద్రౌపది ఆక్రోశించినటువంటి విధానాన్ని ఇలా చెప్తాడు. పలుపో కలపోవచ్చు విచ్చలవిడి నాట్యంబు సలుపు చాట్పున ఇచ్చటన్ కులసతుల కరువ చందము తొలగగా ఇట్లునికి తగునే తోయజవదనా అంటాడు. ఈ పద్యం చెప్పుకునే ముందు ఇంకా అక్కడ ఉన్నటువంటి సభాసదులు ఏమనుకుంటున్నారు,
విరాటుడు ఎలాగా తన సింహబలుడైనటువంటి కీచకుడి మీద ఆ రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి వాడు, అతను ధైర్యం చేయటం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు, అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా పోనీ ధైర్యం చేయొచ్చును కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది కూడా తిక్కన గారు చూపించాలి. ఒక సీన్ ని ఎలా చూపిస్తారో ఒక సన్నివేశ చిత్రాన్ని చూపించాడు. శుభలక్షణాంగి ఈ సుందరి సైరంద్రి అగుట ఎట్లకో అని వగచు వారు. శుభలక్షణాంగి ఈ సుందరి సైరంద్రి అగుటెట్లకో అని వగచువారు. ఇమ్మేనికక్కట ఇట్టిది చేసెనే మాయదైవంబని మరుగువారు. ఇంత కీడనరించనే రాజు చూడని ఈ దుష్టాత్మకుండని దూరువారు. దేవి ఉపేక్షయ చూవే ఈ యామకుని ఇప్పాటు వచ్చుట అని ప్రందువారు. అగుచు సభవారలందరూ అంత అల్లనల్లన గుసగుసలాడుచుండి రొల్లమున నిండి కేదంబు వెల్లి విరిసి నాగమోముల విన్నదనంబు గదురా. ఈవిడ శుభలక్షణాలున్నాయి, ఈవిడేమిట్రా బాబు సుందర సైరంద్రియ గుటెట్లకో. అసలు ఈవిడ ఇన్ని శుభ లక్షణ సమన్వితులైన అంగములు కలిగినటువంటి ఈమె సైరంద్రియలా అయింద్రా బాబు అని అనుకుంటున్నారట అక్కడ సభాసదులు, అని బాధపడుతున్నారు. ఈ మేనికకట ఇట్టిది చేసనే, ఈవిడ శరీరానికి ఇంతటి కష్టపడతాడు, అక్కడ కూల దాచాడు కదా. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, మాయదైవం అని మరుగువారు. దైవం ఏమిటి, ఈవిడిని ఇలాంటి కష్టాల పాలు చేశాడు. ఇంత కీడనరించినే రాజు చూడ ఈ దుష్టాత్మకుండని దూరువారు. ఏమిటి విరాట్ రాజు ఈ దుష్టాత్మకుణ్ణి ఎలా విడిచిపెడుతున్నాడు ఏమిటి అని. దేవి ఉపేక్షయ చూవే, దేవి అంటే ఇక్కడ సుదేష్ణాదేవి కూడా ఉపేక్ష వహిస్తుంది. ఆడవాళ్ళ పట్ల ఇంత అవమానం జరుగుతుంటే సోదరుణ్ణి ఎందుకు నివారించట్లేదు అనేటటువంటి భావన అక్కడ ఉన్నటువంటి సభాసదుల్లో, ఆ పుర ప్రముఖుల్లో ఇలా మాట్లాడుకోవడం సహజం. ఆ లోకంలో ఒక అవమానం జరుగుతుంటే చుట్టూ గుమికూడి ఉన్నటువంటి ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో, విరాటరాజు కొలువులో ఉన్నటువంటి సభాసదులు ఇలా మాట్లాడుకునేటువంటి విధానాన్ని భారతంలో ఆ విషయాన్ని విరాటరాజు యొక్క కొలువులో ఏమనుకుంటారు, ఏమని అనుకుని ఉంటారు, ద్రౌపదిని పడినటువంటి కష్టాన్ని ఎవరు నివారించలేదా అనేటటువంటి ప్రశ్నకి సమాధానంగా ప్రేక్షకులు ఎవరు కూడా విరాట్ గారే మాట్లాడలేదే, సుదేష్ణాదేవి కూడా నిలువరించలేదే అనేటటువంటి మాటలు ప్రజల్లో ఇలా అనుకోవడం అనేటువంటి విధానాన్ని తిక్కన గారు చూపించారు. కాబట్టే ఇంకెవరికి సందేహం రాకుండా చేశాడు. ఇదే నాటకీయ రచనా శిల్పం. ఒక సన్నివేశ చిత్రాన్ని చూపించగలిగినటువంటి తిక్కన నేర్పు. ఇందాకడ నేను చెప్పినటువంటి ఆ తర్వాత ఎవరూ కూడా మాట్లాడలేకపోయేసరికి పలుపోకలపోవచ్చు విచ్చలవిడి ఆవిడ చాలా ఆక్రోశంతో మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతుంటే ఎక్కడైనా బయటపడిపోతుందేమో, మన అజ్ఞాతవాసం యొక్క భంగం వాటిల్లుతుందేమోనని చెప్పేసి ఆ కంకుబట్టు రూపంలో ఉండేటటువంటి ధర్మరాజు పలుపోకలపోవచ్చు విచ్చలవిడి నాట్యంబు సలుపు చాట్పున ఇచ్చటన్ కులసతుల కరువ చందము తొలగగా ఇట్లునికి తగునే తోయజవదన. ఇలా పలుపోకలు పోస్తున్నా విచ్చలవిడి నాట్యంబు అంటే చేతులు ఇలాగ ఆంగికాభినయం వాచికాభినయం ఇవన్నీ కూడా పాత్రల చేత తిక్కన గారు చేశారు. దానికి ఈ పద్యం పలుపోకల ఉదాహరణ. పలుపోకల పోవచ్చు విచ్చలవిడి నాట్యంబు సలుపు చాట్పున. ఇలా ధర్మరాజు ఇలా చెయ్యనట్టు, అమ్మా ఇలా నాట్యం చేసేదానిలాగా అలాగా చేతులు తిప్పేస్తున్నావేంటమ్మా. కులసతుల గరువ చందము, అమ్మా కులకాంతలకి ఇది తగని పనమ్మా. నలుగురు సభాసదులు కూర్చునేటప్పుడు ఇంత ఆక్రోశించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని. ఇలా ఉండడం
ఇంకా ఎక్కువ మాట్లాడడం, ఇక్కడ ధ్వని గర్భితం కూడా చేశాడు. ఇంత ఎలా మాట్లాడితే ఎక్కడైనా మన ఉనికికి భంగపాటు ఏర్పడుతుందనేటటువంటి ధ్వని గర్భితంగా ధర్మరాజు పాత్ర చేత ఇలా కనిపించాడు. తొలగగా ఇట్లునికి తగునే తోయజవదన. ఇంకొక విశేషణం వేయొచ్చు, తోయజవదన అనకుండా ఇంకొక విశేషణం కాదు. ఇప్పుడు ముందు ఆవిడ చల్లబడాలి, ఇప్పుడు ఉండేటటువంటి సన్నివేశాన్ని బట్టి ఆవిడని చల్లార్చాలి. కాబట్టి ఈ విశేషణాన్ని కంకుపట్టి చేత వేయించాడు. వేయించకపోతే ఇంకెలా మాట్లాడి ఉండేదో ద్రౌపది. వెంటనే అభిమానవతి అయినటువంటి ద్రౌపది, నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు కాన పతుల విధమి కాకయే శైలూషిగా ననంగరాదు కంకబట్ట. ఆవిడ అసలు మాట పడదు. ద్రౌపది ఉదాత్త చరిత. అందువల్ల ఈ పద్యాన్ని ఆవిడ చేత అనిపించాడు తిక్కన. నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు. నిజమే, నా భర్త నటుడే. అక్కడ నాట్యాచారుడుగా ఉన్నటువంటి బృహన్నల నటుడే, నాట్యాచారుడే. నిజమే, పెద్దవారి ఎట్ల పిన్నవారు. దాన్ని అనుసరిస్తాం. మీరందరూ కూడా ఈ పద్యం చెప్పలేదేమో అని అనుకుంటారని కొన్ని ముఖ్యమైనటువంటివి నేను చాలా తయారు చేశాను. కానీ ఉన్న సమయం భావం ద్వారా ముఖ్యమైనటువంటి పద్యాలే నేను చెప్పదలుచుకున్నాను సార్. అదేలే. కాన పతుల విధమ కాకయే శైలూషిగానంగరాదు కంకబట్ట. అక్కడ చూడండి, కంకబట్ట అని అనకూడదు. ఈవిడ సైరంధ్రి వృత్తిలో ఉంది. ఆయనేమో అక్కడ ధర్మ నిర్ణయ చేయడంలో సలహాదారుగా విరాటరాజుని ఆనందపరిచేటటువంటి వృత్తిలో కంకుబట్టలో ఉన్నాడు. కానీ డైరెక్ట్ గా కంకబట్ట అన్నదంటే నా యొక్క ఈ స్థితిని, దీనస్థితిని, భంగపాటుని నివారించకపోయి పైగా నన్ను ఒక నాట్యగత్తిలాగా నువ్వు ఇలాగా అని అంటున్నారు. నిజమే, నీ నాట్యాచార్యుడు భార్యనే, ఇంకే రకంగా అంటారు అని ఒక చురక అంటించింది ధర్మరాజుకి అభిమానవతి అయినటువంటి ద్రౌపది చేత. ఇలాగా పాత్రల యొక్క చిత్తవృత్తుల్ని నిలబెట్టి, వీడు ధర్మరాజు ఇట్లా ఉంటాడు అంటే లోకంలో ఇలా, వీడు ధర్మరాజు, వీడు నకులుడు, వీడు అర్జునుడు, వీడు భీముడు అనుకుంటున్నారు అంటే ఈనాటికి తెలుగు వాళ్ళు ఆ పాత్రను అలా నిలబెట్టాలి. ఆ నిలబెట్టినటువంటి ఒక శిల్పం చెక్కినట్టుగా చెక్కాడు పాత్రల్ని మన తిక్కన. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంద ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులు ఏవురిప్పుడు నిన్ను ధోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యం పెమ్మియింకీచకా. ఇది అందరికీ తెలుసున్నటువంటి సుపరిచితమైనటువంటి పద్యమే. దుర్వారోద్యమ, ఇందులో రకార వకారాల సంయోజనమైనటువంటి ప్రాసాక్షరాన్ని వాడుకుని ఈ రకారం అంటే ద్రౌపదిలో ఉన్నటువంటి కోపాన్ని ఈ అక్షర సంయోజనాల చేత రకారాన్ని ఎక్కువగా వాడుకుని అలంకారంలోను పద్య నిర్మాణంలోను శార్దూల విక్రీడిత. ధ్రువారోద్యమ అనే పద్యం శార్దూల విక్రీడితం. పాటిపండ మాధవ శర్మ గారు అంటారు తన ఛందశిల్పము అనే గ్రంథంలో ఈ పద్యాన్ని శార్దూల విక్రీడితాన్ని చక్కగా చెక్కి తరువాత కవులకి మార్గదర్శకంగా నిలిచాడు తిక్కన అని. ఇది అక్షర సత్యం. మత్పతుల్ విద్యాపారగుల్. ఇందులో ఇంకొక, నేను ఈ పద్యం అంతా చెప్పడానికి మీరు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చారు. ఎందుకంటే చూడండి, ఇందులో లాస్ట్ దాంట్లో కీచక అని అంది. కీచక అని పేరెట్టి సైరంధ్రి వృత్తిలో ఉన్నటువంటి ద్రౌపది ఇక్కడ సామ్రాజ్ఞి కాదు, ఒకప్పటి సామ్రాజ్ఞి కాదు. ఇక్కడ సైరంధ్రి వృత్తిలో ఉన్నటువంటి ద్రౌపది పేరెట్టి కీచక అంది. అంటే వాడి ఎంత దుష్టుడో
వాడి యొక్క దుష్ట చేష్టితము ఖండించినట్టుగా పేరు పెట్టి పిలిపించాడు తిక్కన. మూలాతి సాయిగా ఇక్కడ తిక్కన నేర్పు మనకి వ్యక్తమవుతోంది. ఓకే బంగారావు గారు, సార్ నాయక ఇంకొకటండి, ద్రోవది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విచ్చి వెంట్రుకల్ తా వలచేత పూని అసితచ్చవిబొల్చు మహాభుజంగమోన వెలసిల్లి వ్రేలగా మనంబున పొందు విషాద రోషములు గావగలేక బాష్పములు గ్రమ్మగా దిగ్గున లేచి అర్థ ఇందాక మీరు చెప్పారు. ఇవి ఒక పాత్ర వెంటనే తట్టుకోలేనటువంటి ఆ అవమాన భారాన్ని వీళ్ళేమో సంధి ప్రయత్నానికి వెళ్తున్నటువంటి సన్నివేశంలో కృష్ణుడు అడగ్గా వెంటనే లేచింది. ఏంటి వీళ్ళు ఇంకా సంధి ప్రయత్నమే అంటున్నారు తప్ప వారు చేసినటువంటి ప్రతిజ్ఞలు కానీ, ఇదిగో నేను నా ప్రతిజ్ఞ ఏం చేశారు, నేను జుట్టు ముడివేసుకోను అని చెప్పేసి చేసినటువంటి ప్రతిజ్ఞ ఒమ్మవుతుంది అని అనడానికి ద్రోవది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విచ్చి వెంట్రుకల్తా వలచేత పూని అనే మాట మొదటి పాదంలో వేసి ద్రౌపది యొక్క అభిజాత్యాన్ని ఒక పాత్ర వెంటనే రియాక్ట్ అవ్వడం, ఆ రియాక్షన్ ని చూపించి సఫలీకృతుడయ్యాడు. నేను ఇంతగా మరి నాకు ఇచ్చినటువంటి సమయాభావం అవుతోంది కాబట్టి నేను ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంగారాజు గారు, మీరు చక్కని వాచకంతో చాలా చక్కగా మాట్లాడారు. మీ ప్రసంగించినటువంటి శైలి కూడా చాలా బాగుంది. చక్కగా మీరు నాటకీయతన గురించి చెప్పారు. మీరు ఇప్పుడు ఈ తిక్కన పద్యాల్లో ఒక పదం తీసుకొని గంటల గంటల ఉపన్యాసం చేయగలిగినటువంటి తిక్కలు కూడా కొంతమంది మనకి ఇంతకు ముందు ఎంతో మంది ఉన్నారు. ఈ ద్రౌపది బంధురమ్మైన కురుమ్ముడి గ్రన్నాన్ని విచ్చి అన్నారే, ఆ కురుమ్ముడి అనే ఒక్క దాని మీదనే గంటల కొలది ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కురుమ్ముడి అంటే ఆవిడ అసలు మూడేసుకోలేదు కదండి. ఆవిడ మూడేసుకోకుండా మూడి తీసి మళ్ళీ విప్పిందని చెప్పడం ఏంటి అంటే, దానికి మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఆ కురుమ్ముడి అంటే ఏంటి, దాంట్లో ఏదో చిన్న ముడి అంటే జుట్టు విరబోసుకునే ఉంది, కానీ దాన్ని మొత్తం ముడి విరబోసుకునే ఉంది, కానీ కొంచెం దగ్గరకు పెట్టుకుంటారు కదా, అది కురుమ్ముడి అని. ఒక కురుమ్ముడి అనే దాని మీద కొన్ని గంటల ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పండితులు అంటే ఉన్నారు. ఇక్కడ చిన్నగా అంటే ఆవిడ పతివ్రత శిరోమణి కాబట్టి జుట్టు విరబోసుకోవడం ఆవిడ శుభలక్షణాంగి అని తిక్కన గారి ముందు పరిచయం చేస్తాడు. ఇక్కడ క్రొమ్ముడు అంటే చివర ఇంత ముడైనా వేస్తారు. ఆవిడ అదే చెప్పారు మా గురువు గారు మలయవాసిని గారు, క్రొమ్ముడి గ్రమ్మున ఇక్కడ ఇలా ముడేసుకున్నటువంటిది క్రొమ్మున గ్రమ్మున ఎలా వచ్చినట్టుగా, అంటే ఇలా లేవగానే వెంటనే ఆవిడ యొక్క వెంట్రుకలు ఇలా ముందుకొచ్చాయి అని చెప్పడం, ఆ చిన్న వేసుకున్నటువంటి ముడి కూడా ఊడిపోయి విధానాన్ని ఇలా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఇవన్నీ చెప్తా ఉంటే నాకు సమయాభావం ఇప్పుడు ఏంటంటే అట్లా తిక్కన పద్యం ఒక్కో పద్యాన్ని తీసుకొని కూడా గంటల కొద్ది మాట్లాడగలిగినటువంటి సందర్భాలు. మనకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగానే చెప్పారు. ఇప్పుడు తిక్కన్నే ఉభయ కవిమిత్రుడు అంటారు. అందుకే ఇప్పుడు మీరు చెప్పిన శ్రవ్య కావ్యము ఇటు దృశ్య కావ్యము రాయగలిగినటువంటి నేర్పు ఉన్న మూలానే ఆయన ఉభయవాక్ప్రవుడి అయ్యాడు. అది ఒకటి. ఇంకో రకంగా కూడా దీన్ని సమర్థిస్తారు. ఉభయ కవిమిత్రుడు అంటానికి ఇంకో రకంగా ఎలా సమర్థిస్తారంటే, ఇప్పుడు మీరు చెప్పారు దుర్వారోద్యమ బాహు విక్రమ, ఈ పద్యం చూస్తేనండి ఇది తిక్కన పద్యం రాకూడదు, నన్నయ్య పద్యం లాగా ఉంటుంది. సంస్కృత పదాల సమాసాలను చూస్తే అంటే అలంకారం కూడా తునికిసలాడేటట్టుగా చేశాడు. అదే అలంకారం సంగతి అటు ఉంచుదాం. ఆ భాష ఎలా ఉంటుందంటే నన్నయ్యలాగా, అంటే నన్నయ్యలాగా సంస్కృత పదాల శైలితోనూ రాయగలుగుతాడు. తన శైలి దేశ శైలితో చిన్న చిన్న మాటలతో
మీరు ఇందాకేదో అక్కడ కూడా ఒక సందర్భంలో ఏదో పద్యం చెప్పారు. అది కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు కన్నులు నిప్పులు రాల. అన్నప్పుడు తెలుగు మాటలు ఇటు తెలుగు శైలి, దేశ శైలి, అటు సంస్కృత పదాలతో కూడిన శైలి, రెండు రకాలుగా కూడా సందర్భాన్ని బట్టి రాయగలిగినటువంటి వాడు అని ఇక్కడిని ఉభయ కవిమిత్రుడని అంటూ జరిగింది. తర్వాత నాటకీయతలో మీరు చాలా చక్కగా చెప్పారు. ఇందులో సంభాషణ శైలి అనమాట. అంటే మామూలుగా కథ నడుపుకుంటూ వెళ్తా ఉంటారు. కథ నడుపుకుంటూ వెళ్ళినప్పుడు పాత్రలు, ఒక పాత్ర ఎదురుగా ఇంకో పాత్ర ఉన్నప్పుడు వాళ్ళ ఆ సంభాషణలు ఏ విధంగా నడిచినాయి అనేది ఆ సంభాషణలకి ఒక అద్భుతమైనటువంటి జీవం పోసినటువంటి వాడు తిక్కన అంటారు. శ్రీకృష్ణ రాయబారం సన్నివేశంలో శ్రీకృష్ణుడు వాళ్ళకి దుర్యోధనాదులందరికీ చెప్తా ఉంటాడు కదా, ఆ సంభాషణ శైలి అది తిక్కన పెట్టినటువంటి భిక్ష. వారు శాంతశూరులు భవచరణంబులు కొలవబూని ఉన్నారు అటుగా తేలిక పదాలు వాడాలి. ఎదుటి వాళ్ళు వినాలి అంటే చాలా ఎదుటి వాళ్ళు వినాలంటే పరుష పదజాలం వినరు కాబట్టి సుదీర్ఘమైనటువంటి సమాసాలు అక్కడ వేయించకుండా అక్కడ ఒక రాయబారిగా వెళ్తున్నప్పుడు అలతి పదాలు వేసి బ్రహ్మాండమైనటువంటి రాయబారి ఘట్టాన్ని రచించాడు తిక్కన. చక్కగా చెప్పారు. నేను పద్యం చెప్తున్నా, నాకు ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక్క పద్యమే, నేనే ఎక్కువ మాట్లాడను. వారలు శాంతశూరులు భవచరణంబులు కోవబూని ఉన్నారు అటుగాక నీకది మనంబున కప్రియమేని ఇంతకున్ పోరికి వచ్చుచుంగుదురు. భూవర, ఓ భూవర, రెండు తెరంగులందు నీ కారయ పథ్యమేదియగు అవిధమేర్పడ నిశ్చయింపుమా. ఎందుకు చెప్పారంటే ఒక పద్యం ఎలా ఉంటాయి ఆయన పద్యాలు. అందులో సంభాషణ శైలిలో ఏంటంటే ఇక్కడ ఈ పాత్రలు సంభాషణలో చెప్పేటప్పుడు సంభాషణ శైలిలో ఒక విశేషం ఉంది. భావానికి తగినటువంటి ఛందస్సును ఎంచుకోవటం. అంటే ఒక కోపం, ఒక ఉద్వేగం, ఒక యుద్ధరంగంలో ఒక ఆవేశంతో చెప్పే సందర్భం, ఇలాంటి వాటన్నిటికీ శార్దుల పద్యాలు, మత్తేభ పద్యాలు ఇటువంటివి ఎక్కువగా ఉపయోగించారు. అంటే ఆ వృత్తాల్ని స్వీకరించటంలో ఔచిత్యం అన్నమాట. అలాగే సున్నితమైన భావాలు, మరి సందర్భం చాలా కరుణ దయా సందర్భాల్లో కులమాల, చెంపకమాల లాంటి వృత్తాలు కూడా ఆయన రాయటం అనేది కూడా చిత్రం నుంచే మనం గమనిస్తాం. అలాగే ఈ ఇక్కడ మీరు చాలా పద్యాలు చెప్పేశారు. అంగికాభివర్ణన, ఈ వాచికాభినయం, స్వరూప వర్ణన చాలా చక్కగా చెప్పారు. తిక్కన గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ తిక్కన ఒక లక్షణం చెప్పారు. మనుమసిద్ధికి తిక్కన మంత్రిగా ఉన్నాడు. మనుమసిద్ధికి ఒక దశలో దాయాదుల వలన రాజ్యం పోతే ఈయన ఓరుగల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభువులు సహాయ సహకారాలు తీసుకొని మళ్ళీ రాజుగారిని మళ్ళీ సింహాసనం ఎక్కించాడంటే తిక్కన వ్యక్తిత్వం ఎంత గొప్పది అని చెప్పడానికి అది ఒక నిదర్శనం. అటువంటి మహానుభావుడైనటువంటి తిక్కన ఆయన ఏంటంటే వాళ్ళ ఊరు పాటూరులో సిద్ధేశ్వరాలయం అని ఒకటి ఉంది. ఆ సిద్ధేశ్వరాలయం ఈ తిక్కన గారు చేసినటువంటి స్నానం చేసినటువంటి అవి, తర్వాత అక్కడ నందీశ్వర విగ్రహాలు, ఇలా తిక్కన నడయాడినటువంటి ప్రదేశాలు. తిక్కన రాసినటువంటి గంటం కూడా ఉందంటారు. తిక్కన రాసిన గంటం కూడా ఇప్పటికే ఉందంటారు. ఆ తిక్కన రాసిన గంటం ఇట్లా ఎందుకంటున్నానంటే తిక్కనతో సంబంధం ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా మన ప్రభుత్వాలు వాటిని జాగ్రత్తగా సంరక్షించి వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దితే అది తెలుగు జాతికి తిక్కనకి కూడా మేలు చేసినట్లవుతారనేటువంటి ఉద్దేశం. ఒక ముగింపులో శ్రీనాథుడు తిక్కన గురించే ప్రపంచంతో ఈ రోజు కార్యక్రమం చేద్దాం. పంచమ వేదమై బరగు భారత సంహిత ఆంధ్ర భాష గమనించే పదేను పర్వములు విశ్వ జగత్హిత బుద్ధి
ఎవోడ కాంచన గర్భతుల్యునకు అఖండిత భక్తి నమస్కరింతు. చూడండి ఎంత గొప్పగా, ఖండిత భక్తి నమస్కరింతు. నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తిక్కన సోమయాజికి అని శ్రీనాథుడే తిక్కన గురించి గొప్పగా వర్ణించాడు. అలాంటి తిక్కన కవిత్వం మీద ఈ రోజు మనకి ఇద్దరు వక్తలు, తిక్కన అనువాద రీతుల గురించి బలరామ గారు, తిక్కన నాటకీయతను గురించి బంగారాజు గారు చక్కని ప్రసంగాలు చేశారు. ఇప్పుడు బిట్టు వెంకటేశ్వర్లు గారు కార్యక్రమాన్ని ముగిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎక్కువ అంటే తిక్కన గారి గురించి వారికి చెప్పిన సమయం, వాళ్ళకి ఇచ్చిన టాపిక్ కి ఈ సమయం సరిపోదు. వాళ్ళ ప్రత్యేక పరిశోధనాంశాలు కూడా కావు. అయితే బలరాం గారు కానీ బంగారాజు గారు కానీ పిహెచ్డి పరిశోధన చేయడం వల్ల తక్కువ సమయంలో కూడా ఆ ఇచ్చిన ప్రసంగాన్ని చాలా చక్కగా అన్ని కలిసి వచ్చేట్టుగా పూర్తి వ్యాస రూపంలో, పూర్తి ప్రసంగ రూపంలో వాటిని ప్రసంగించారు. మరి ఇద్దరు పోటీపడి చక్కగా, అంటే ఎవరి అంశానికి వారు తగిన న్యాయం చేశారు. వారిద్దరికీ ధన్యవాదాలు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నడిపిన శ్రీ డాక్టర్ రావి రంగారావు గారికి, ముఖ్యంగా మరి వక్తల్ని వారే ఎంపిక చేసి వారు చక్కటి డైరెక్షన్ ఇచ్చి ఈ ప్రసంగాన్ని, గోష్ఠిని, ఈ సాహిత్య గోష్ఠిని ఇంత చక్కగా నడపడానికి తోడ్పడిన డాక్టర్ రావి రంగారావు గారికి ధన్యవాదాలు. ఈ గోష్ఠి ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాను.